స్వాధ్యాయకు స్వాగతం. ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. తెలుగు సాహిత్యంలో తండ్రిని కుమారుడు ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా అరుదుగా సంభవించిన ఘటన అని నా ఉద్దేశం. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. పుంభావ సరస్వతీమూర్తులైన మా నాన్నగారు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారి సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం, వివేచించడం, విశ్లేషించుకోవటం, దాని గురించి ఈనాటి తరానికి అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆయన సాహిత్యంపై నాన్నగారి నోటి వెంటే ఆయన సాహిత్యాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాన్నగారు. చాలా మంచి ప్రయత్నం. సాధారణంగా పాఠకులకు కవికి మధ్య ఒక అంతరం ఉంటుంది, ఒక దూరం ఉంటుంది, ఒక దగ్గరతనం ఉంటుంది. ఆనందవర్ధనుడు సరస్వత్యాస్తత్వం కవి సహృదయాఖ్యం విజయతే అన్నాడు. సరస్వతి తత్వం ఏంటంటే కవి సహృదయుడు ఇద్దరి మధ్య ఉండే సమానమైన చిత్తవృత్తి, సమానమైన అనుభవాన్ని గ్రహించే లక్షణం, అనుభవాన్ని చెప్పే లక్షణం ఒక చోట, అనుభవాన్ని గ్రహించే లక్షణం ఒక చోట. ఈ రెండు ఉన్న చోటనే సాధ్యపడుతుందని చెప్పాడు. సాధారణంగా కవిత్వం కాని కవిత్వాభాసమైనటువంటి అంశాలు ఇవాళ ప్రపంచంలో చరిస్తున్నప్పుడు, సాహిత్య ప్రపంచంలో చరిస్తున్నప్పుడు వాటిని అర్థం చేసుకోవడానికి సమస్య ఉండదు. లేదా కవిత్వాన్ని చిత్రకవిత్వం కంటే భిన్నంగా, చిత్రకవిత్వం కంటే చిత్రంగా, క్లిష్టంగా నిర్మించే పద్ధతులు అది అర్థం చేసుకోవడం అనేది కూడా అంత సులభమైన అంశం కాదు. అక్కడ అర్థము వ్యాప్తము కాకుండా అవ్యాప్తి దోషం కలిగి ఉంటుంది, అతివ్యాప్తి దోషమైనా కలిగి ఉంటుంది. ఇక నా కవిత్వానికి సంబంధించినటువంటి విషయం ప్రశ్నింపబడింది. ఇప్పుడు నా కవిత్వం దగ్గరికి వచ్చేసరికి ఒక కవి యొక్క సంస్కార సంపుటి, అతని భావనలు, అతని యొక్క ఆలోచనలు, జీవన అనుభవం, ఇవన్నీ కూడా అతని కవిత్వంలో అంతర్గతంగా దానిలో అల్లబడి గుప్తంగానో బహిరంగంగానో సంకేత రూపంలోనూ ఉండటం అనేది జరుగుతుంది. నేను కవిత్వాన్ని ప్రారంభం చేసినప్పుడు 1947 ప్రాంతం. అప్పుడు మేము రజాకార్ల గొడవలో వరంగల్ విడిచి కల్లెడలో ఉన్నాము. తాతగారు అక్కడ శ్రీమద్ రామాయణము, భగవద్గీతను కాలక్షేపం చెప్తున్నారు. ఆ సందర్భంలో నేను, మా చిన్నాయన గారు సంపత్ కుమార్ గారు సన్నిహితంగా ఉన్నాము. స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు. ఉన్న కాలమంతా కూడా ఏం చేయాలి అని ప్రశ్న వస్తే అంతకుముందే కొంచెం చివురించినటువంటి కవిత్వ స్వరూపాన్ని, కవిత్వ అంకురాలని వృద్ధి పొందించే ప్రయత్నం ప్రారంభమైంది. ప్రతాపపురం రాఘవాచార్య గారిని వరంగల్లో ఒక టీచర్, ఉద్యోగి కాదు, ప్రైవేట్ స్కూల్ టీచరు, ఆయన అత్తవారింటికి వచ్చాడు మాలాగానే. ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన కొంత కవిత్వాభ్యాసం అప్పటికే చేసి ఉన్నాడు. ఆయన కవిత్వం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అభ్యాసింపచేసే ప్రయత్నం చేసేవాడు. ఆ అభ్యాసం సాగినప్పుడు అనేకమైన రచనలు చేయడం, వాటిని విడిచిపెట్టడం అట్లా నడుస్తూ వచ్చింది. ఆ తర్వాత మేము అక్కడ పరిస్థితులు ఇంకా చక్కబడకపోవడంతో విజయవాడకు పోవడం, ఆ విజయవాడలో కొంతకాలం ఉండటం, అక్కడ మా చిన్నాయన గారు ఒక చోట, నేను ఒక చోట ఉండటంలో అంత మళ్ళీ సన్నిహితమైన పరిస్థితి లేకపోయింది. ఆ తర్వాత మళ్ళీ వరంగల్కి వచ్చేసి నేను స్కూల్లో చేరడం, స్కూల్లో చేరిన తర్వాత అప్పటికే నా యొక్క కవిత్వాభ్యాసం కొంచెం సాగుతూ ఉంది. మా స్కూల్లో అప్పుడే టీచర్గా వచ్చిన దూపాటి వెంకటరమణాచార్య వారు, శేషాద్రమణ కోళ్ళొకరు, వారు కవిత్వాన్ని చూచి ఆయన కవిత్వం యొక్క స్వరూపాన్ని చెప్పేప్పుడు ఆర్ద్రమైన గొంతుతోని
కవిత్వ అనుభవాన్ని కలిగే విధంగా చెప్పేవారు. ఆ సన్నివేశం సాగగా కొన్ని పద్యాలు రాయడం. చెళ్లపల్లి వెంకట శాస్త్రి గారు పరమపదించినప్పుడు 1950లో ఆయన్ని గురించి ఒక ఎలిగి లాంటిది రాశాను. అది మా అప్పటికి టీచర్గా ఉన్న విశ్వనాథ వెంకటేశ్వర గారికి చూస్తే ఆయన పర్వాలేదులే అన్నాడు. అది కవిత్వం ముందుకు సాగడానికి ఒక విధంగా అవకాశం ఇచ్చినటువంటి సన్నివేశం. అలా కవిత్వాభ్యాసం నాకు చిన్నాయన గారికి మధ్య సాగుతూ వచ్చింది. రకరకాల ప్రయత్నాలు జరిగినవి. ఆ సందర్భంలో ఒక దశ వచ్చిన తర్వాత నేను కొంత ప్రయోగాలు చేయాలి అనే ఉద్దేశంతో ఉండేవాడిని. వచన కవిత్వం అప్పటికి కొత్తగా వస్తున్న రోజులు. ఆ వచన కవిత్వంని క్రమబద్ధం చేసే అవకాశం ఉందా అని ప్రశ్న వేసుకున్నాను నేను. ఆ క్రమబద్ధం చేసే అవకాశం ఉండటం అంటే సమపాదములుగా ఉండాలి, వీలైతే యతిప్రాసలు ఉండాలి అని అనుకున్నాను. అప్పుడు దాదాపు దాన్ని మధ్యాక్కరకు సన్నిహితంగా ఉంది అని అనవచ్చు. అలా ఒక ప్రయత్నం ప్రారంభం చేసి నేను తత్పూర్వం రచించినటువంటి పద్యాలతో కూడిన హృద్గీత కానీ ఇంకొక ఆనందలహరి కానీ మేమిద్దరం కలిసి రచించిన రచనలు అవి రెండు. వాటిలో సంప్రదాయమైనటువంటి ఛందస్సు పద్ధతి వస్తువు కూడా దాదాపు అలాగే ఉంది. ఆ తర్వాత నేను తేజశ్చక్రం అని ఒక రచన చేశాను. ఆ తేజశ్చక్రము సృష్టిలో పరిణామంలో ఎలా భౌమమైన చైతన్యము దివ్యమైన చైతన్యంగా పరిణమిస్తుందో ఆ పరిణమించే సన్నివేశాన్ని తెలియజేయడం కోసం ఈ తేజస్సు చక్రలాగా అనులోమ విలోమంగా తిరుగుతూ ఉంటుంది, ఆరోహణ అవరోహణ క్రమంలో తిరుగుతూ ఉంటుంది అనే భావంతో దాన్ని సృష్టి చక్రాన్ని భావన చేసి తేజశ్చక్రంగా దాన్ని రచించడం జరిగింది. ఈ విశ్వం ఎప్పుడు పరిణమిస్తుందంటే ఈశ్వర ఆయత్తమైనప్పుడు పరిణమిస్తుంది. ఈశ్వరాయత్తం కావడం అనేది దానిలో మన సంప్రదాయమైనటువంటి తాత్విక చింతనతో పాటు అప్పటికే నాకు శ్రీ అరవిందుల చింతనతో సంబంధం ఏర్పడింది. హృద్గీతలోనే ఒక పద్యం ఉంది. జడమై ప్రాణమునై మనస్సు అయి విజ్ఞానంబవై సృష్టిగా పొడసూపం గలవాడవై అని. జడమై ప్రాణమవై మనస్సు అయి విజ్ఞానంబవై. ఇది సృష్టి పరిణామాన్ని ఊర్ధ్వారోహణ క్రమంలో జడము ప్రాణముగా, ప్రాణము మనస్సుగా, మనస్సు విజ్ఞానముగా, విజ్ఞానము సరే ఆనందముగా పరిణమించడం అనే దాన్ని మామూలుగా మన సంప్రదాయ విజ్ఞానంలో పంచకోశ తత్వం ఎట్లా ఉందో దాన్నే పరిణామ క్రమంలో బ్రహ్మ పరిణామ బాధంగా యాదవ ప్రకాశం చెప్పారని రామానుజుల వారి వేదార్థ సంగ్రహంలో ఒక స్ఫురణ ఉంది. ఇది సంబంధించిన రెఫరెన్స్ ఇది. దాన్ని ఆధారం చేసుకొని నేను కూడా ఈ పరిణామం బ్రహ్మ పరిణామవాదాన్ని అప్పుడు మనసులో నాకు మిథ్యావాదం కంటే, అద్వైతం చెప్తున్నటువంటి మిథ్యావాదం కంటే ఇది సన్నిహితంగా ఉందేమో సత్యానికనే భావంతో నేను దాన్ని అంగీకరించడం జరిగింది. ఈ లక్షణము తేజశ్చక్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తేజశ్చక్రంలో తావిరా తావి త్రవరెండు తమ్ములందరూ ఈ విశ్వ పంకేజము విచ్చే ఇప్పుడు అనంతరాగ పత్రముల పొవనీకుడు కపురపు పొగలు పరిమళ తరంగలు ఆవిరులటన్సు గొంతెత్తి అరతు నీ విటు చూతువే. ఒక్కసారి నీ విటు చూస్తే చాలు, భగవంతుడు ఇటు సృష్టి వైపు చూస్తే ఆ విశ్వ పంకేజము విచ్చుకుంటుందట. దానివల్ల పరిమళం వస్తుంది. తావిరా తావి ఎంత బాగుంటుందంటే ఆ పరిమళం కర్పూరపు పరిమళంలాగా ఉంటుంది. కర్పూరం పరిమళం అవ్వడం అనేది అది కరిగినప్పుడు, గాల్లో కరిగినప్పుడు అది ఎలా అయితే పరిణమిస్తుందో కర్పూరపు పొగలాగా ఉంటుంది. దాన్ని అనుభవించడానికి సిద్ధపడి రావాలి. తమ్ములంటే సృష్టికి ఈ పరిణామం కోసం సిద్ధంగా ఉన్నటువంటి
జీవకోటి అని అర్థం. తావిరా తావి త్రావరండు తమ్ములందరూ పరువులెత్తి ఈ విశ్వ పంకేజము ఇచ్చిపోయింది. ఇప్పుడు అనంత రాగ పత్రముల పోవనీకుడు పరిమళ కప్పురపు పొగలు పరిమళ తరంగలు. కప్పురపు పొగల్లాగా లేస్తున్నది అది. అంటే పరిమళము పైకి వచ్చినప్పుడు అది దాని ఆకారాన్ని కవి ఊహిస్తున్నాడు అక్కడ, పొగలాగా ఉందని. పరిమళ తరంగలు, పరిమళం యొక్క తరంగము శబ్దము తరంగలాగా నాచన సౌండ్ వాడతాడు ముఖారాన్ని లేకుండా. ఆవిరులు, ఆ ఆవిర్లను పీల్చండి. అటంచు గొంతెత్తి అరతు, అంటే ఒక పరిణామం జరిగినప్పుడు, సృష్టిలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పును గ్రహించినవాడు దాని గురించి మిగతా సృష్టికి తెలియజేస్తున్నాడు. ఆ తెలియజేసే క్రమాన్ని చెప్పడానికి కోసం ఉద్దేశించినటువంటి అంశం. సృష్టి పరిణామాన్ని శంఖంలాగా మోగిస్తున్నాడు అన్నమాట కవి. ఆ మోగించే లక్షణం ఇక్కడ ఈ పద్యంలో కనిపిస్తుంది. ఈ పద్యం అర్థం కావాలంటే ఈ పద్యంలో సృష్టి పరిణామం, విశ్వం పంకజం కావడం, ఈశ్వరుడు రవి కావడం, ఇక్కడ పరిణమించే సందర్భంలో పరిమళం అంతా కూడా తావిగా కావడం, ఇవన్నీ కూడా అనేక రకమైన ప్రతీకలు. ఈ ప్రతీకలను అవగాహన చేసుకోవాలి. ఈ ప్రతీకలు తెలియడం కోసం సృష్టి పరిణామ క్రమాన్ని ఆనాటి వరకు భారతీయ చింతనలో కొత్తగా వచ్చినటువంటి విశేషమైన వ్యాఖ్యానం, ఆ విశేషమైన వ్యాఖ్యానాన్ని గురించిన అవగాహన కూడా ఉండాలి. ఆ అవగాహన ఉంటే తప్ప అది అర్థం కాదు. ఈ అవగాహన వెనకాల కవి చైతన్యంలో ఉండేటువంటి పురాణ ఇతిహాసాల సంస్కారం కూడా ఉంటుంది. ఆ పురాణ ఇతిహాసాల సంస్కారములో ఏం జరిగిందంటే సృష్టి పరిణామాన్ని చెప్పుకుంటూ ఆ పరిణామ యొక్క స్వరూపాన్ని తొలి పద్యంలో చెప్తాడు కవి అని నేను అంటున్నాను. ఏమిటంటే నేను చెప్తున్నాను అర్థం. ఎడదలో నాగేటి చాలు ఈ కృతి తీర్చును, సుందరుడవైన నిన్నెచట ఊడ్చి సిరులను కొల్లగొట్టేదను, తడి ఎండలో వరికంకు విచ్చిపడు వేళ మడిగట్టుపై నిలిచి కనుల తడి పొరల నడుమగా చూతు. ఈ ఒక ఫలించింది, మడిగట్టు మీద నిల్చొని చూస్తున్నాడు. ఆ మడిగట్టుపై నిల్చొని చూస్తున్నది ఏమిటంటే వరి కంకిని చూస్తున్నాడు, ఫలించినటువంటి కంకిని చూస్తున్నాడు. మడిగట్టుపై నిలిచి కనుల తడి పొరల నడుమగా చూతు. ఏం చూస్తావు? ఈ పరిణామం ఎట్లా జరిగిందో చెప్తాడు అన్నమాట. ఎడదలో నాగేటి చాలు ఈ కృతి తీర్చు. ఈ కృతి, ఈ కావ్యం, తేజశ్చక్రం అనే కావ్యం హృదయంలో నాగేటి చాలుని తీరుస్తుంది. నాగేటి చాలు అంటే సీతాదేవి. ఆ సీతాదేవిని కనిపింపచేస్తుంది. సీతాదేవి పృథ్వీ చైతన్యం. ఆ పృథ్వీ చైతన్యము నాటడానికి, కలవడానికి, దున్నడానికి పరిస్థితి ఏమిటంటే, దున్నిన తర్వాత ఏం జరుగుతుందంటే పరిణామశీలమైనటువంటి పరిస్థితి అర్థం కావడం కోసం, మనకు అవగాహన కావడం కోసం ఒక విత్తనం పెట్టాలి. ఆ విత్తనం ఏంటంటే శ్రీరామచంద్రుడు. సుందరుడవైన నిన్నిచట ఊడ్చి సిరులను కొల్లగొట్టేదను. సుందరుడు రాముడు. సుందరే సుందరో రామ సుందరశ్చ హనుమత అని సుందరకాండను వచ్చే సందర్భంలో సుందరుడు రాముడు అనే విషయం, రామశబ్దానికి సుందరుడనే అర్థం చెప్తాడు. ఇక్కడ సుందర శబ్దము కాంటెక్స్ట్ని బట్టి, అంటే నాగేటి చాలన్న కాంటెక్స్ట్ని బట్టి సుందరుడు అంటే రాముడనే అర్థం. ఈ రాముడిని ఇక్కడ బీజం వేస్తున్నాడు, బీజావాపం చేస్తున్నాడు. ఆ బీజావాపం చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఈ పరిణామం జావాపృథుల మధ్య జరిగేటువంటి సంగమం చేత జరిగే పరిణామం చెప్పబడుతుంది. రామాయణ కల్పవృక్షంలో ఏపున మంటి నుండి ఉదయించిన జానకి, మింటి నుండి అవాపముగన్న రాఘవుడు కలిసినప్పుడు జావాపృథువులు సమాహితమైన భావం పొందినట్లు జరుగుతుంది అని చెప్తాడు. ఇలా ఒక పద్యం చదివినప్పుడు ఈ పద్యంలో ఇతిప్రాసలు అవన్నీ పక్కకు పెట్టండి. అక్కడ ఉండే విశేషం ఏంటంటే ఈ నాగేటి చాలనే మాట, సుందరుడనే మాట
ఈ మాటలు మామూలు మాటలుగా కాకుండా వీటిని విశేషంగా అర్థం చేసుకుని కవి పండిస్తున్నాడు. కవి నీవే క్షేత్రమవేను కర్షకుడు తండ్రి నిన్ను పండించదని అంటారు విశ్వశేషతకంలో. ఈ పండించాలి అంటే కవి ఈ భావన చేస్తున్నాడు, పండిస్తున్నాడు. ఈ పండించే పరిస్థితిని, ఆ పండించినప్పుడు సృష్టిలో జరిగే పరిణామాన్ని, ఆ పరిణామంలో నూతనమైన ఫలాన్ని, వీటన్నిటిని కూడా ఈ పద్యం బింబింపజేస్తుంది. అంటే ఒక కావ్యం చదివేప్పుడు ఇక్కడ ఉండే 2 శబ్దాలు ఆధారం చేసుకొని పద్యం విచ్చుకోవాలి. ఇంతకుముందు చెప్పిన పద్యంలో పంకేజం అన్నప్పుడు, దావి అన్నప్పుడు ఉండేటువంటి విశేషాలు ఎట్లా విచ్చుకుంటున్నామో ఇక్కడ కూడా అదే విచ్చుకోవాల్సి వస్తుంది. అంచేత మొత్తం కావ్యానికి ఇతివృత్తమైనటువంటి పరిణామం దివ్యజీవన పరిణామం. ఆ దివ్యజీవన పరిణామాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ సంస్కారం లేకపోతే అవగాహన కావడం కష్టం. అంచేత కవి సంస్కార సంపుటిలోకి పాఠకుడు ప్రవేశించాలి, అక్కడ పట్టుకోవాలి. అంటే సమకాలీనమైనటువంటి భారతీయ ఆధ్యాత్మిక విద్యలోని నూతన అంశాలను పట్టుకోగలిగితేనే ఈ పద్యం అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక పద్యం స్ఫురిస్తున్నది, అది చెప్పి ముందుకు పోతాను. రమణులో, శ్రీ అరవిందులో, రామకృష్ణులో హృదయ కమల సహస్ర పత్రముల తావులు విప్పిపోసినారు అమల జీవులు కొందరు ఆనంద విధుల చరింత్రు భ్రమలేని మేము వారల భ్రమదూచి నవ్వుకుంటాం. ఇక్కడ ఆధునికమైనటువంటి భారతీయ తాత్విక చింతనలో ప్రధానమైనటువంటి 3 మహర్షులను పేర్కొనడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా పరిశేష న్యాయం చేత చెప్పబడ్డట్టే భావించవలసి ఉంటుంది. రమణులు, అరవిందులు, రామకృష్ణులు, వీళ్ళను హృదయ సహస్ర పత్రములను, కాంతులన్నీ కూడా లోకంలోకి వచ్చాయి అప్పటికే. అయితే అలాంటి వాళ్ళ యొక్క పరిణామ చింతన చేత కలుగుతున్న పరిణామము అమల జీవనులు ఆ మార్గాన్ని అంటే స్వచ్ఛమైన జీవనం గలవాళ్ళు, జ్ఞానమయమైన జీవనం గలవాళ్ళు, చైతన్యంతో కూడిన జీవనం గలవాళ్ళు, కామక్రోధాది లక్షణముల చేత దూషితము కాని చిత్తవృత్తం ఉన్నవాళ్ళు, వాళ్ళు దాన్ని గ్రహించినప్పుడు అమల జీవనులు కొందరు ఆనంద వీధుల్లోకి పడతారు. అయితే మామూలు వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో మేము వర్తమాన కాలంలో జరుగుతున్నటువంటి వామపక్ష ఉద్యమాల యొక్క స్థితి, నాస్తిక ఉద్యమాల స్థితి, మిగిలినవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భ్రమ అంటే జ్ఞానము, ఆ జ్ఞానము లేని మేము వారిదంతా భ్రమ అనుకుంటాం. రామకృష్ణాదుల యొక్క జ్ఞాన సాధన అంతా కూడా ఉట్టి భ్రమ మాత్రమే, అది కాదని అనుకుంటాం. ఇక్కడ విషయం ఏంటంటే సమకాలంలో ఉన్నటువంటి అంశాల్లో ఉభయపక్షాలు ప్రస్తావితమవుతున్నవి, ఉభయపక్షాల్లో ఉండేటువంటి అంశాలు గ్రహింపబడుతున్నవి. అంచేత తేజశ్చక్ర కావ్యంలో ఉండే 100 పద్యాల్లో కూడా ఎక్కడో చోట ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఈ సమకాలీన భారతీయ తాత్విక చింతన, దానిలో వచ్చినటువంటి సంఘర్షణలు, అవన్నిటిని కూడా పట్టించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది అట్లా అర్థమైనప్పుడు తేజశ్చక్ర కావ్యం అర్థమవుతుంది. తేజశ్చక్ర కావ్యం 58లో వచ్చింది. అంటే నాకు అప్పటికి 22 సంవత్సరాలు అనుకుంటా. అప్పటికి ఆ ప్రభావం నా మీద పడింది. అయితే అక్కడ ఉండేటువంటి పద్యము గణబద్ధం కాదు. పద్యం గణబద్ధం కాకుండా అది యతిప్రాసాలు ఉన్నవి తప్ప గణబద్ధం లేదు. ఒక పాదం యొక్క లెంత్ సమానంగా ఉందా లేదో చూసుకున్నట్టున్నాను నేను. అందువల్ల ఆనాడు అనేక మంది కావ్యం చదువుకున్నారు, బాగానే ఉందన్నారు. కుందుర్తి ఆంజనేయులు తన ఆఫీస్లో, అంటే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ పనిచేసేవాడు ఆయన, ఆ రోజుల్లో ఈ కావ్యాన్ని తన ఆఫీస్లో సాయంకాలం పూట, అంటే ఆఫీస్ పని అయిపోయిన తర్వాత కొద్దిమంది మిత్రులు కూర్చోబెట్టుకొని వినిపింపజేసుకున్నాడు. ఆ వినిపింపజేసుకోవడం అనేది దానికి వచన కవితలో ఉండేటువంటి ఒక మెట్టుగా భావించడం జరిగింది ఆయన దాని గురించి. ఇది ఆ రోజుల్లో సాగినటువంటి పద్ధతి అనుకుంటా నేను. మీ అధునా ఋతుంభర
వీటి కావ్యాల గురించి చెప్పండి. ఇప్పుడు ఒకటి చెప్తే అన్నీ చెప్పినట్టే, ఆ, ఒకటి చెప్పకపోతే ఏది చెప్పను. ఎందుకంటే ఒక కవి, నేను మొదలే చెప్పాను, కవి సంస్కార సంపుటిలోకి ప్రవేశించాల్సి ఉంటుందని. వర్తమాన కాలంలో ఉండేటువంటి అంశాలన్నీ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అధునా అనేది వర్తమానానికి సంబంధించిన మాట, ఇప్పుడు అని అర్థం అధునా అనే మాట. ఈ అధునా అంటే ఏం జరుగుతున్నది వర్తమానంలో అంటే, వర్తమానంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఖండకావ్యాలవి, భారతిలో వాటిలో పత్రికల్లో స్రవంతిలో వాటిలో వచ్చినటువంటి ఖండికలు. ఆ ఖండికలు కలిపి ఒక పుస్తకంలో వేయడం జరిగింది. అధునా అప్పుడు 64లో వేశాం ఆ పుస్తకాన్ని. అయితే దానికి దేవులపల్లి రామాంజరావు గారు పీఠిక రాశాడు. ఆ పీఠికలో ఏం చెప్తాడంటే ఆయన, ఈయనకు అభిమాన కవి విశ్వనాథ్ సత్యనారాయణ అనిపిస్తున్నది అన్నాడు ఒక మాట. రెండవ మాట ఏమన్నాడంటే ఆయన, ఈ కవి తెలుగు తల్లికి సహస్ర కమల పూజ చేయాలని భావిస్తున్నాను అన్నాడు. అంటే ఒక ఆశావహమైనటువంటి దృష్టి, ప్రశంసావహమైన దృష్టి కూడా మనకు దీనిలో కనిపిస్తుంది. ఇప్పుడు దీనిలో మొదటి ఖండిక, దాని పేరు నాకు గుర్తులేదు కానీ ఒక ఖండిక, మొదటి ఖండిక. మనసులోనున్న వినయము మాటలందు కనరాదు, ఎదలోపలి మ్లానభావ మాననమును దోపదు, దరిద్రావరణము దైన్యముప్పదు, నృపుని విధాన నేను. అంటే కవి ఒక ద్వంద్వ స్థితిలో ఉన్నాడు. లోపల ఉన్న స్థితి వేరు, బయట కనిపించే స్థితి వేరు. మనస్సులో ఒక వినయం ఉన్నది, కానీ బయటికి మాత్రం పెద్ద ఆడంబరంగా, అహంకారంగా, జగత్తంతా కూడా నాదే అన్న ఒక స్ఫురణతో ఉండటం. ఆ వినయం కనబట్టం లేదు. ఎదలోపల మ్లానభావం, హృదయంలో వాడిపోయినట్టు ఉన్నది. హృదయంలో తత్వచింతనను గూర్చి స్పష్టంగా చెప్పే స్థితి పోయింది. ఆ స్థితిలో పోవడం కాదు, చెప్పే స్థితి ఉన్నది. అది ఏమైందంటే మ్లానభావం ఆనందమును ముఖంలో కనిపించడం లేదు. ముఖంలో ఏదో ఈ విచిత్రమైన ఘర్షణలు, విచిత్రమైన వైరుధ్యాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఒక రాజుకున్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఒక రాజుకున్నట్టంటే రాజుకుంటే సహజమైన అహంకార దశలో ఉన్నాడని అర్థం. ఆ స్థితి క్రమంగా మనం చూస్తూ పోతే ఈ తర్వాత పద్యంలో వస్తుంది. ఎడదలో నడిచిన ఈ అగ్నివన్నిక చీకటి కొప్పులో చిందు పూలు, తర్వాత పద్యంలో అనుకుంటా. ఎడదలో వెలసిన ఈ అగ్నివల్లిక చీకటి కొప్పున చిందు పూలు, స్వాతంత్ర్య రూప విరదమునకు అంబారి నా ఊహయై రహించు, మనసున కేతమెత్తిన నవార్థ భారతి ఆనంద విధిలో అరువురించు, వ్యాకృతమైన తొలి కావ్యవర్తి వెలిగి ఈ అరుణ సంధ్యతుద చీకటింటిలోన ఎప్పుడో మరచిన వాల్మీకి ఎగుదెంచనన్న ఈహోహ స్ఫురించునట్టు చేశాడు. అంటే అక్కడి నుంచి కదిలి వచ్చాడు. తనలో అగ్ని జ్వలిస్తున్నది. అగ్ని ఏమైందంటే కనిపిస్తున్న చీకటిలో చీకటిని ప్రకాశింపజేస్తుంది. కవి ఏం చెప్తున్నాడు అక్కడ, ఎడదలో మొలిచిన ఈ అగ్నివల్లిక చీకటి కొప్పున చిందే పూలు. చీకటి కొప్పులో పూలు పెడితే ఆ చీకటి తొలగిపోతుంది. చీకటి కొప్పు అనడం ఎందుకంటే అది ఎంత ఎత్తుగా ఉన్నదో, ఎంత వ్యాప్తమై ఉన్నదో, ఎంత శక్తివంతంగా ఉందో చెప్పడం ఉద్దేశం. అయినా సరే ఆ అగ్ని పుష్పాలు కావడం వల్ల అవి నెమ్మదిగా ఈ చీకటిలో ఉండేటువంటి తమో గుణాన్ని తొలగించి వాడి యొక్క వెలుతురు కనిపిస్తుంది అర్థం. స్వాతంత్ర్యం అనే రూపమైన దురదమ్మునకు అంబారి నా ఊహయై స్ఫురించు. ఆ ఊహలకు లోకంలోకి వెళ్ళాలంటే అది ఏనుగులో ఎక్కి ఊరేగినట్టుగా ఊగాలి. మనసునకు ఏతమైన నవార్థ భారతి, మనసులో ఉన్నదాన్ని ఏతం పెట్టి పైకి లాగినట్టు. ఆ ఏతం ఎత్తినటువంటి నవార్థ నూతన అర్థము కలిగించే భారతి ఆనంద విధుల నరుగురించి. ఇంతకుముందు ఏమిటంటే ఘర్షణ, దోషారోపణము, సోమర్లారా చావండి అనడం, ఇలాంటి పరిస్థితి కంటే
నవార్థ భారతి అంటే అప్పటికే కవిత్వంలో మార్పు వచ్చింది. అభ్యుదయ కవిత్వం వెనక్కి తగ్గింది, ఇది ప్రయోగవాద కవిత్వం కూడా తగ్గింది. ఆ స్థితిలో నూతనమైనటువంటి సంప్రదాయ కవిత్వం, నవ్య సంప్రదాయ రూపంగా అది కొత్తదనాన్ని కల్పించుకొని నూతనమైన భావనతో నూతనమైన కావ్య భాషతో అది బయలుదేరింది. అంచేత నవార్థ భారతి, మనసులకు హితమైన నవార్థ భారతి అని చెప్పడం జరిగింది. వ్యాకృతమైన తొలి కావ్యవర్తి వెలిగి, మొట్టమొదటిసారి వచ్చిన ఆది కావ్యం ఏంటంటే రామాయణం. ఆ వ్యాకృతం ఏంటంటే సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేయబడిందని అర్థం. వ్యాకృతమైన తొలి కావ్యవర్తి వెలిగి, కావ్యమని వర్తి వెలిగి, ఈ అరుణ సంధ్య అరుణమైన సంధ్య వచ్చింది అంతకుముందు. ఆ సంధ్య తర్వాత వెలుతురు వస్తుంది పూర్తిగా. చీకటింటిలోన ఎప్పుడో మరచిన వాల్మీకి ఏగుదించనన్న ఈహోహ స్ఫురించినట్లు చేసే. ఎప్పుడో మర్చిపోయినాం. ప్రాచీన సాహిత్యం అంతా పనికిరాంది, సామాన్యానికి ద్రోహం చేసేది అని సిద్ధాంతాలు ప్రచారం చేసిన రోజులు. అప్పుడు ఆ స్థితి నుంచి బయటకు వచ్చి ఎప్పుడో మరచిన వాల్మీకి అనేది భారతీయ కవిత్వానికి, చైతన్యానికి ప్రతీకగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలా ఉండేటువంటి పరిస్థితి నుంచి అది ఎలా వచ్చిందో ఎప్పుడో మరచిన వాల్మీకి ఏగుదించే ఆ ఊహ అంటే కోరిక, ఊహ అంటే ఆలోచన, కోరిక గుర్చిన ఆలోచన, ఇవి రెండు కూడా కలిగినాయి అన్నమాట. ఆ కలిగినాయి అంటూ చెప్తూ చివరికి ఏమంటాడంటే, హృదయములోన శాంతి చిగురించాను, ఆరుణమైన రక్త సంఖ్య దశల జారిపోయే. ఇంతకుముందు ఎర్రగా ఉంది ఆకాశం అంతా, అది క్రమక్రమంగా తొలగిపోయింది. రక్త సంఖ్య దశల జారిపోయి తెలి అంచలు రెక్కలు విచ్చి ఎగినట్లు ఎసగని వెన్నెలని, హంసలు వ్యాపించినట్టుగా రెక్కలు విచ్చి ఆకాశంలో తిరిగినట్టుగా నూతనమైనటువంటి సౌందర్యము, నూతనమైన హంస శబ్దం చేత ఆత్మ పదార్థం కూడా చెప్పబడుతుంది. హంసలు లోకంలో చరించినట్టుగా, ఆకాశంలో చరించినట్టుగా వెన్నెలు వ్యాపించినవి. వెలుగులే 10 దిక్కులను ఆవరించును, 10 గొంతుకొల్లు విరియు పాటల వాకలలో స్ఫురించును. ఇక్కడ ఏమిటంటే ఇది వ్యాపించి ఎట్లా అంటే 10 అంటే అనేకములైన అర్థం. సహస్ర శబ్దానికో శతశబ్దానికి అనంతమైన అర్థం. అట్లా ఇక్కడ 10 అన్నప్పుడు 10 మరల అని అర్థం. ఇది వ్యాపించి మొత్తము తెలుగు కవిత్వ రంగాన్ని పరిణమింపచేస్తున్నది అనే భావంతో ఈ పద్యం, ఈ ఖండిక ఉంది. ఈ ఖండిక మనకు ప్రత్యేకంగా తెలియజేసేది ఏమిటంటే నూతనమైనటువంటి ఒక మార్పు రాబోతున్నది. ఆ మార్పుకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం. సాహిత్య చరిత్రలో వచ్చిన పరిణామాన్ని చెప్పడం, సాహిత్యంలో వస్తున్న పరిణామాన్ని చెప్పడం, ఇది అక్కడ ఉండేటువంటి ఉద్దేశం. అధునా కావ్యంలో ఇలాంటి ఖండికలు అనేకంగా ఉన్నవి. అనేకమైనటువంటి ఖండికలు, అనేకమైనటువంటి అంశాలు ఉంటవి. చివరి పద్యం అనుకుంటా, ఒక పద్యం కొంత గుర్తొస్తున్నది నాకు. నిన్ను కౌగిలించడి నెపమున నామేన ప్రతి చోట కపురమ్ము పంచిపెట్టి, నిన్ను ముద్దుగొనియడి నెపమున నా అధరమ్మును పాలసందరము చేసి. అంటే జీవుడు ఈశ్వరుని పొందినప్పుడు పొందేటువంటి అనుభవం ఇది. ఈశ్వరుని పొందినప్పుడు ఈశ్వరుడికి పొందేది ఏమిటి, ఈశ్వరుడిలో వచ్చే మార్పు ఏమిటి, ఈశ్వరుడు ఏమేమి పొందుతున్నాడు అనే విషయం చెప్పకుండా జీవుడు తాను పొందిన అనుభవాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి చోట కపురమ్ము పంచిపెట్టి, తన శరీరంలో ఉండే ప్రతి చోట, తన యొక్క దేహంలో ప్రతి చోట కర్పూరం వచ్చింది, నూతనమైన వాసనలు వచ్చాయి, నూతనమైన పరిమళం వచ్చింది, కొత్త పరిణామానికి సంబంధించి. ఆయన కౌగిలించుకున్నాడు అనుకుంటే ఆ కౌగిలించుకున్నప్పుడు ఏం జరుగుతున్నది, నిన్ను కౌగిలించడి నిపమున నా అధరమ్మును, నిన్ను ముద్దుకొని ఎడి నిపమున నా అధరమ్మును పాలసంద్రము చేసి. ఆ ముద్దుకొనడం అనేది అతనికి కాదు, తనకు కలుగుతున్నది అనుభవం. ఇక్కడ జీవుడు ఈశ్వరుడు కలిసినప్పుడు వాళ్ళ మధ్య జీవుడు పొందేటువంటి మహానందము విలువ కట్టడానికి వీలైనది. ఈశ్వరుడికి ప్రత్యేకంగా కలిగే అనుభవం లేదు అక్కడ. ఎందుకంటే ఈశ్వరుడు మహానంద స్వరూపుడు, ఆనందఘనుడు. అంతే ఈశ్వరుడి అనుభవం వేరు,
జీవుడి అనుభవం వేరు. ఆ జీవుడు పొందేటువంటి అనుభవ విశేషం చెప్పేటువంటి ఖండకావ్యం ఇది. ఇలాంటివి అనేకమైన ఖండకావ్యాలు ఉన్నవి. అది పద్యం రాసిన, వచన పద్యం రాసిన నాకు ఫామ్తో ఎప్పుడూ పట్టింపు లేదు. ఏ ఫామ్ అయినా సరే చెప్పే విషయమే చాలా ముఖ్యం. ఈ తాత్వికంగా నేను ఇట్లా చెప్తూ పోతే మొత్తం తాత్వికమైనటువంటి కవిత్వమా ఇది అని ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఆ ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఏం చెప్తామంటే, తాత్వికమైన విషయం చెప్పడం కాదు, తత్వం జీవితంలో ప్రధానమైంది, మూలభూతమైంది. అది లేకపోతే ఈ తాత్విక సృష్టి పరిణామాన్ని గురించి, సృష్టి మూలాన్ని గురించిన అవగాహన లేనప్పుడు కవి ఏం చెప్తాడు? చెప్పడానికి వస్తువు అంటూ ఉండదు, గాలి ఉంటుంది. అంచేత కవికి కావాల్సింది ఏమిటంటే సృష్టి పరిణామాన్ని గురించి, సృష్టి తత్వాన్ని గురించి స్పష్టంగా అవగాహన ఉండాలి. దాన్ని ఆశ్రయించి మిగిలిన పరిణామాలన్నీ కూడా ఉంటాయి. ఈ పరిణామాన్ని చెప్పడం కోసం అధునాక కవిత్వంలో ఉండేటువంటి విశేషాలు ఉన్నవి. అంటే 58 అదైతే తర్వాత 6-7 సంవత్సరాలు అయింది. అంటే మధ్యలో ప్రచురితమైన ఖండకావ్యాలు ఇవన్నీ. ఈ ఖండకావ్యాలు పద్యరూపమైనవి కూడా దీనిలో చేర్చడం జరిగింది. దీనిలో ఉండేటువంటి అనుభవ విశేషాలన్నీ కూడా దీనిలో ఉన్నవి. భావస్థిరాణి జన్మాంతర సహృదాన్ని అనే భావం పట్టుకుని ఇంకా అనేకమైన అంశాలు ఇచ్చినటువంటి ఖండికలు దీనిలో ఉన్నవి. ఇవి రెండు కూడా అంటే 60 ఆ ప్రాంతం, అంటే 30 ఏళ్ళు రాకముందే కవిలో జరిగినటువంటి మథనం, సృష్టి గురించిన మథనము, సమకాలీనటువంటి తెలుగు సాహిత్యంలో వచ్చిన పరిణామాల ఎడల అతను ప్రతిక్రియ, తర్వాత రాబోయే మార్గాన్ని గురించి అవగాహన, ఇవన్నీ కూడా ఇక్కడ వ్యక్తమయ్యేటువంటి రచనలు. ఋతంభర అనే మాట అది వేరు. అది తర్వాత 10 సంవత్సరాల పాటు రచింపబడ్డ వచన కవితలకు సంబంధించి. దానిలో ఉండేటువంటి అంశాలన్నీ కూడా ప్రధానంగా చేతనావర్తంలో ఉన్నటువంటి ఖండికలే ఉన్నవి. దానిలో ఎక్కువగా చేతనావర్తం మొదటి సంపుటంలో, రెండవ సంపుటంలో ఉన్న సంపుటాలు ఉన్నవి. అవి కాక ఇతర కొన్ని ఖండికలు కూడా, తర్వాత రాసిన ఖండికలు కూడా ఋతంభరలో ఉన్నవి. ఋతం అంటే సత్యం వదామి, సత్యం ఋతం అని 2 మాటలు వేదంలో కనిపిస్తాయి. వాస్తవమైనటువంటి జగత్తులో ఉండేటువంటి స్థితిని చెప్పినప్పుడు సత్యం చెప్పినట్టు అవుతుంది. దానిలో ఉండేటువంటి సృష్టి మూలమైన తత్వం ఏది ఉందో, పరిణామానికి సంబంధించిన తత్వం ఏదైతే ఉందో దాన్ని చెప్పినప్పుడు ఋతం చెప్పినట్టు, ఋతం అనే మాట ద్వారా వస్తుంది. ఈ ఋతము సత్యము రెండు కూడా అధ్యయనం చేయాల్సిన అంశాలు. ఈ రెండు కూడా కలిసే ఉంటాయి. ఋతంభరలో ఉండేది ఏమిటంటే సృష్టి మూలమైన తత్వాన్ని దాన్ని చెప్పేటువంటి ప్రయత్నం అక్కడ జరిగింది. ఆ కావ్యాన్ని గురించి ప్రత్యేకంగా మనము, అది సంపుటీకరింపబడ్డ కావ్యం, ఎక్కువగా దాన్ని అట్లా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చేతనావర్తం ప్రసక్తి వచ్చింది కాబట్టి, చేతనావర్తము ఒక ఊరికి, ఒక ప్రాంతానికి పరిమితమైందని, కేవలం ఒక 4 కవులు అక్కడ ఏదో రాసుకున్నారు, దాని ప్రభావము ఉన్నదని చెప్పడం అనేది వట్టి భ్రమేనని ఈ మధ్యకాలంలో కొన్ని విమర్శలు వచ్చాయి. చేతనావర్తము ఒకనాడు దిగంబర కవిత్వం ఇట్లాంటి వాటిని ఒక విధంగా తున్నుమాడి ఆ రోజు ఒక సంచలనం సృష్టించిందని చెప్పేసి అద్దేపల్లి రామ్మోహన్ రావు సమీక్ష కూడా చెప్తోంది. ఈ చేతనావర్తం పైన చెప్పండి. చేతనావర్తం అనే కవిత్వములు నేను 63-64 ఆ ప్రాంతాల్లో రాస్తున్న ఒక కవిత, దీర్ఘ కవిత ఒకటి 7-8 భాగాలు ఉండే, దాన్ని నేను మొట్టమొదటి చేతనావర్తం అని పేరు పెట్టుకున్నాను. ఆ చేతనావర్తం నవయుగ అనే ఒక పత్రికలో కొంత భాగము, ఆంధ్రప్రదేశ్లో ఒక భాగము అట్లా అచ్చైనవి. అయితే 67 వచ్చిన తర్వాత 67 నాటికి దిగంబర కవిత్వం వస్తున్నది. ఇంకా మిగిలిన సంస్కృతి విరోధమైనటువంటి, మన భారతీయ సంస్కృతి విరోధమైనటువంటి అంశాలతో కూడిన కవిత్వాలు వస్తున్నాయి. తర్వాత కవిత్వం కానిదాన్ని కవిత్వాన్ని బుకాయించే లక్షణం ఒకటి వస్తున్నది.
ఇది మూడవది ఏమిటంటే, ఇంతకుముందు నేను అభ్యుదయ కవిత్వం అంతరించిపోయింది అని చెప్పాను. అంతరించిపోయినప్పుడు అభ్యుదయ కవిత్వానికి మిగిలినటువంటి శిథిలావశేషాలను పట్టుకొని దానికి ముందు నడిపించడం కోసం, మళ్ళీ దానికి చైతన్యం ఇవ్వడం కోసం, దానికి కొన్ని వికృతాలు చేర్చి, అశ్లీలాలు చేర్చి, దూషణమే ప్రధానంగా ఉండేట్టుగా చేసి ఒక కవిత్వము వ్యాపించింది. దాన్ని కొంతమంది భుజానికి మీద ఎత్తుకొని దాన్ని ప్రచారం చేశారు. దానికి ఒక మూలాలు మన దేశంలో అయితే లేవు. అంత బూతులు అంతకుముందు ఎవరు రాసినట్టు లేదు నాకు తెలిసినంత వరకు. కానీ ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో చోట కొంత ఇలాంటి ఒక వికృతమైన కవితా లక్షణాలు కవిత్వంగా చలామణి చేసే ప్రయత్నం జరిగింది. అలా జరిగిందని చెప్పి నాతో ఒకసారి చేకూరు రామారావు అమెరికాలో జరిగిన ఒక కవి గురించి చెప్పాను. ఆయన ఈ కవిత్వ ప్రచారం చేయడం కోసం, కవిత్వాన్ని చేయడం కోసం వాళ్ళు విచిత్రమైన ఆవిష్కరణలు, విచిత్రమైనవి చేశారు. దోషములు వాడారు. ఏవి అశ్లీలములు అన్నారో ఆ అశ్లీలములన్నింటినీ కూడా కవిత్వ భాషలోకి తీసుకొచ్చారు. ఇదే పెద్ద విప్లవం అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేశారు. ఆ కవిత్వము ఎలా వచ్చిందో అలానే పోయింది. శ్రీశ్రీ లాంటి వాళ్ళు ఎత్తుకొని దాన్ని అనువాదం చేసిన సామాన్యుల యొక్క అంగీకారాన్ని పొందలేదు, సామాన్య పాఠకుల్లోకి రాలేదు. అది పాఠకులకు కాకుండా ఒక గ్రూపులకు మాత్రం పరిమితంగా కొంతకాలం ఉంది. తర్వాత అది కూడా తొలగిపోయింది. దీన్ని మనం అవగాహన చేసుకుంటే, చేతనావర్తం ఆ సందర్భంలో ఏమొచ్చిందంటే, కవి మనసులో కవి చిత్తంలో జరుగుతున్నటువంటి ఒక పరిణామం. ఆ పరిణామంలో వచ్చేటువంటి పరిస్థితులు ఏమిటి? అతను అంతర్ముఖంగా ఉంటున్నాడా, బహిర్ముఖంగా ఉంటున్నాడా? ఈ అంతర్ముఖ బహిర్ముఖాలకు మధ్య వంతెన వేసే ప్రయత్నము చేసింది చేతనావర్తం. చేతనావర్తం వచన కవిత్వంలో కవిత్వ అంశం తీసుకొని వచ్చింది. నలుగురు కవులు ఉంటే ఈ నలుగురు కవులు కూడా నలుగురు ఒకే రకమైన మార్గంలో నడిచిన వాళ్ళే కారు. వాళ్ళ అభివ్యక్తి వేరు, వాళ్ళ యొక్క భాషా స్వరూపం వేరు, వాళ్ళ యొక్క తాత్విక చింతన మాత్రం అందరికీ మన దేశీయమైనటువంటి చైతన్యము, ప్రజాస్వామ్యం మీద విశ్వాసము, సృష్టి యొక్క ఉన్ముఖంగా ఉండటం, దివ్యత్వం వైపు ఉన్ముఖంగా ఉండటం అనే ఒక అంశము. ఇంకా ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణంగా వికసించడానికి కావలసిన స్వేచ్ఛ ఉన్న సమాజం నిర్మాణం కోసం చేసిన ప్రయత్నము, ఇవన్నీ కూడా చేతనావర్తం తీసుకొచ్చినవి. పరిమితమైన ప్రయోజనాలు, పరిమితమైనటువంటి భావనలు, పరిమితమైన సిద్ధాంతాలు, వాటిని ఆశ్రయించిన కవులకు చేతనావర్తం ఒక విరోధంగానే ఉన్నది. ఆ చేతనావర్తంని చంపడం కోసం చేసే ప్రయత్నాలు కొంత జరిగినాయి, ఉపేక్షించడానికి చేసిన ప్రయత్నాలు జరిగినవి. ఉపేక్షించడానికి చేసిన ప్రయత్నాలు కానీ, చంపడానికి చేసిన ప్రయత్నాలు కానీ సఫలం కాలేదు. అసలు ఏమిటంటే, ఒక కవిత్వం ఒక ఊరికి పరిమితం ఏంటి? ఏదైనా ఎక్కడ ఏ కవి రాసినా ఒక ఊళ్ళోనే రాస్తాడు తప్ప ఆకాశంలో నిల్చొని రాయడు కదా. ఆకాశంలో నిల్చొని రాయడు. తర్వాత దాని ప్రభావం ఉందా లేదా అని ఎవరు చెప్తారు? నువ్వు అక్కడ కూర్చొని ఒక సిద్ధాంతం చేసి ఒక ఉపన్యాసం ఎక్కి దీని ప్రభావం లేదంటే చదివే వాళ్ళతో మానేస్తారా? దాని వాళ్ళ ప్రభావం లేకుండా పోతుందా? ఆరుద్ర సమగ్రాంత సాహిత్యంలో చేతనావర్తం ప్రసక్తి వచ్చినప్పుడు కవుల పేర్లను కూడా చెప్పడానికి ఇష్టపడక పుట్టినోట్లో నలుగురు కవుల పేర్లు చెప్పాడు. చేతనావర్తం వచ్చిన తర్వాత ఏం మార్పు వచ్చింది అంటే, ఈ నినాదాలు పోయినవి, ఉపదేశాలు పోయినాయి, ఒక వామపక్ష సిద్ధాంతాల్లో ఉండే వికృతులు పోయినవి, సంస్కృతి విరోధం చేసే లక్షణాలు పోయినాయి. మళ్ళీ అకవిత్వం నుంచి కవిత్వంలోకి తెలుగు కవిత్వం ప్రయాణించేసేటువంటి ఒక సన్నివేశం ఏర్పడింది. దీనికి ఆనాటి విమర్శకులు, సమకాలీన విమర్శకులు అందరూ కూడా దీని అనుకూలంగానే మాట్లాడారు. దీని ప్రభావాన్ని అంగీకరించారు. అంగీకరించని వాళ్ళు కొద్దిమంది వాళ్ళ యొక్క ప్రయోజనాలు, వాళ్ళ యొక్క కవిత్వాన్ని గుర్చిన వాళ్ళ అభిప్రాయాలు వాటిని నిలబెట్టడం కోసం ఇది అడ్డంగా వస్తుందని భావించి దీన్ని తొలగించే ప్రయత్నం చేశారు. కానీ
వాళ్ళ తొలగింపులు పని చేయలేదు. ఇది నిలిచే ఉంది. దీని ప్రభావం చాలా కనిపిస్తున్నది. వచన కవిత్వానికి నూతనమైనటువంటి రూపం వచ్చింది. నలుగురు కవుల్లో కూడా ఒక్కొక్కళ్ళది ఒక శైలి. సంపత్ కుమార్ గారిది ఒక రకమైన శైలి అయితే, జగన్నాథం గారిది ఇంకొక అధిక్షేపాత్మకమైన శైలి. నరసింహారెడ్డిది ఒక ఆత్మీయమైనటువంటి సంభాషణాత్మకమైన శైలి. నా కవిత్వంలో ఉండేటువంటి కొంత తాత్విక శోధనలు ఉన్నవి, దేశీయుల మర్యాదలు ఉన్నవి. వీటన్నింటినీ కూడా సమాహారంగా ఒక సంపుటం తీసుకురావడంతో అందరూ ఒకటి కాదు. ఆ కాలంలో సమకాలీనమైన ఒక పత్రిక వాళ్ళు దాని మీద సమీక్ష చేస్తూ వీళ్ళు ఇద్దరు కవులు కారణంగా తెలిచారు. మరి అదే వీళ్ళు కవులు కారిన వాళ్ళని కవులైన వాళ్ళని కవులు కారణ ఈ మధ్య ఇంకొక ఆయన ఎవరో రాశారు. వాళ్ళ ఇష్టానిష్టాలు కాదు, అనుభవం, కవిత్వం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఇంతకుముందు ఋతంభర ప్రసక్తి వచ్చింది. ఋతంభరలో నేను నా కవిత్వం దానిలో అంతా కూడా ఒక పుస్తకం వేసినట్టుగానే మిగిలిన నరసింహారెడ్డి కవిత్వం మళ్ళీ సవిత అనే పేరుతో వస్తయింది. మిగిలిన కవుల కవిత్వం కూడా కొన్ని సందర్భాల్లో జగన్నాథన్ గారిది కూడా బ్రహ్మపురాణంలో వచ్చినట్టుంది. అలా రకరకాలుగా ప్రయత్నాలు జరిగినవి. ఆ కవిత్వం చదవబడుతున్నది, ఆలోచింపబడుతున్నది. దానివల్ల ప్రభావితమైనటువంటి ఉద్యమాలు, పరిస్థితులు ఉంటుంది. అంచేత ఒక ఊరికి పరిమితమైంది, ఒక వాడకు పరిమితమైంది, ఒక ఇంటికి పరిమితమైందనే ఆలోచన సాహిత్య విమర్శ కాదు. అది సాహిత్యేతరమైన విమర్శ. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చేతనావర్తం భూమిక గురించి చెప్పండి, మీరు రాసిన భూమిక చాలా అంటే వాస్తవమైనటువంటి ఆనాటి సాహిత్య పరిస్థితులు, సాహిత్యంలో ఉండే పరిస్థితులు, ప్రభావాలు, సమకాలీనటువంటి ఒత్తిడులు, వాటన్నింటి కూడా విస్తృతంగా చర్చించిన భూమిక అది. దాని గురించి పురాణం సుబ్రహ్మణ్యం అనుకుంటా. ఈ కవిత్వం అంతా చదివిన తర్వాత పీఠిక చదివితే పూర్తిగా మంచి భోజనం చేసినట్టుగా ఉంది అని చెప్పి మాట అన్నాడు. సమకాలీనంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో నాగళ్ళ గురుప్రసాదరావు అనుకుంటా, ఆయన కూడా భారతిలో చాలా మంచి సమీక్ష రాశాడు. అద్దెపల్లి రామ్మోహన్ రావు విద్యార్థిలో రాశాడు, తెలుగు విద్యార్థులు రాశాడు, ఇంకెవరో రాశారు. అంచేత మందేశ్వరరావు రాశాడు. అనేక మంది తమంతట తాము దాన్ని. నారాయణ రెడ్డి గారు ఆ కవిత్వాన్ని గురించి ఆ పుస్తకం వచ్చిన తర్వాత మొదట ఏమన్నాడంటే, నయాగరా వచ్చినప్పుడు నేను కవితా వితర్ధిక మీద లేను, కానీ ఇప్పుడు వస్తున్న దాన్ని చూస్తుంటే ఇది చాలా ప్రభావశీలంగా కనిపిస్తున్నదని చెప్పి ఆయన నారాయణ రెడ్డి అన్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రశంస అనుకుంటా నేను. కవిత్వం కాదు, ఇవన్నీ గాలి మాటలు, వాటికి ఏం విలువ ఉంటుంది, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చేతనావర్తం నుంచి మీరు ప్రయాణం చేసినప్పుడు శతాంకుర ప్రచురితమయ్యే నాటికి మీ కవిత్వం మరింత లోతుగా పరిణమించిందని చెప్పేసి విమర్శకులు అంటారు. ఈ శతాంకుర గురించి వివరించండి. శతాంకురలో ఉండే విశేషం ఏంటంటే, ఇంతకుముందు నేను పేర్కొన్నట్టుగా సృష్టి పరిణామంలో ఉండేటువంటి అంశాలు, వాటిని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఉండేటువంటి పరిస్థితులు, దాన్ని రకరకాల ప్రతీకలతో, రూపకాలతో, ఉపమానాలతో కొత్త కవిత్వ భాషలో చెప్పే ప్రయత్నం శతాంకురలో జరిగింది. శతాంకుర అనే మాటకి అర్థం ఏంటంటే భూమిలో ఉండే అనేకమైన బీజాలు అంకురాలు కావడం. ఈ బీజాల అంకురాలు కావడం అనేది మొట్టమొదటి ఇంతకుముందు మనం తేజచక్రంలో చెప్పాము. ఇన్ని ఇచ్చట ఉడిచి శివులను కొల్లగొట్టేదనని ఆ బీజము ఆ దివ్యమైనటువంటి పదార్థం, ఆ దివ్యమైన పదార్థం అక్కడ రాముడైనాడు. ఇక్కడ ఒక దేవిగానో లేక అనేకమైన రూపాల్లో కనిపిస్తుంది. అనేకమైన సమకాలీన వాటికి వచ్చినటువంటి రియాక్షన్స్ కూడా కనిపిస్తుంది. దానిలో అప్పటికి వయస్సు కూడా పెరిగింది, కవిత్వానికి వచ్చినటువంటి భావనలో పెరిగింది, అనేకమైన రూపకాలు, ఉత్ప్రేక్షలు వచ్చినవి. ఆ విధంగా చేతనావర్తం
నాటికను శతాంకుర నాటిక. అంటే శతాంకుర 84, 85లో వచ్చింది అనుకుంటా. 85 ఆ ప్రాంతాల్లో వచ్చింది. ఈ 85 ప్రాంతాల్లో ఒక దశాబ్దం తర్వాత వచ్చింది. అప్పటికి దానికి ఒక మథనం జరిగి ఒక నూతనమైన కవిత్వం కోసం చేసిన అన్వేషణ, నూతనమైన అభివ్యక్తి కోసం చేసిన అన్వేషణ, నూతనమైన భావుకతతో రచింపబడ్డటువంటి కావ్యం అది. అది త్రవ్వుకుంటూ పోతే ఒక అనంతమైన మానుషానుభవానికి వేదిక అవుతుంది. అవన్నీ కూడా తవ్వుకుంటూ పోతే అనుభవంలోకి వస్తాయి. చివరికి నేను నీలో చూసుకున్నాను, నీవు నాలోనే ఉన్నావనే ఒక మాటతో ఎండ్ అవుతుంది ఆ కావ్యం. దాన్ని బట్టి మనం చూస్తే ఏమిటంటే మనిషి తను తాను వెతుక్కుంటూ పోతున్నాడు. తాను ఏమిటి, తన యొక్క స్వరూపం ఏమిటి, తను ఎక్కడ ఉన్నాడు. మొట్టమొదటి ఏమిటంటే తన చేతిలో ఉన్న అద్దం పగిలి ముక్కలైంది. ఆ ముక్కల్లో ఒక్కొక్క దానిలో తానే కనిపిస్తున్నాడు అని ఈ సృష్టి యొక్క బాహుళ్యం మీద, బహుధాత్వం మీద ఉండేటువంటి అనంతమైన చైతన్యంలో ఉండే ఏకత్వం ప్రధాన వస్తువుగా ప్రతిపాదితమైంది మొదటి ఖండికలో. చివరికి వచ్చేసరికి అది ఎక్కడో లేదు, తనలోనే ఉంది అని చెప్పుకుంటాడు. ఈ మధ్యలో సృష్టి మొత్తం ఎంత వైవిధ్యంగా ఉందో ఆ వైవిధ్యమైన ప్రయాణం అంతా కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఆ విధంగా అనంతమైన యత్నము, ప్రయాణము దానిలో వ్యక్తం చేయబడిందని అనుకుంటున్నాను. కవిత్వ రచనలో ఉండేటువంటి విశేషం ఏంటంటే ఒక స్వేచ్ఛగా ఛందస్సు బంధించకుండా, ఛందస్సు రూపం అంటే తేజచక్రంలో ఛందస్సు కొంత ఉంది, ఛంద ప్రయత్నం ఉంది. ఇక్కడ ఛంద ప్రయత్నం లేదు. ఈ ఛంద ప్రయత్నం లేకుండా ఒక రకమైనటువంటి ఆత్మీయమైనటువంటి తనకు తాను అన్వేషించుకుంటూ తన జీవితంలో తన యొక్క భావనలో ఏ సన్నివేశాలు ఎదురైనాయో వాటిని చూపించడం జరిగింది. దాని ముఖ చిత్రం మీద కూడా కవి కింద నిలబడి చూస్తున్నాడు. పైన మట్టితో కూడినటువంటి గుగళం ఒకటి, అగ్నితో కూడిన గుగళం ఒకటి, దివ్యంతో కూడిన గుగళం ఒకటి, ఒకదానిలో ఒకటి అంతర్ముఖంగా ఉండి ఒకదానిలో ఒకటి లీనమై ఉండి 3 వలయాలుగా వచ్చినటువంటి పరిణామశీలమైన సృష్టి యొక్క రహస్యాన్ని చెప్పేందుకు వీలుగా ఆ ముఖ చిత్రం రూపొందింది. దాన్ని అట్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి కవిత్వం అభిలషించే వాళ్ళు చాలామంది దాన్ని ఎందుకు ఇష్టపడ్డారు. దాని యొక్క దీప్తమైనటువంటి కవిత్వ శక్తికి తెలుగు సాహిత్య లోకం అభినందనల పరంపర వెలువరింపజేసింది. మీ సాంప్రదాయాన్ని ఆధునిక ఇతిహాసంగా పేర్కొన్నారు. దాని గురించి చెప్పండి. సాంప్రదాయం అనేది అనంత ఇతిహాసం అన్నా నేను. ఎటర్నల్ ఎపిక్. ఈ ఎటర్నల్ ఎపిక్ అంటే ఏమిటంటే సృష్టి యొక్క ఆరంభం నుంచి సృష్టి చివర అంటే మృత్యువును జయించేదాకా. ఇప్పుడు ఏమిటంటే మొత్తం ప్రయత్నం ముక్తి అన్నా, మోక్షం అన్నా, లేక మృత్యుంజయత్వం అన్నా ఏమి చెప్పినా సరే సృష్టిని అమృతమయం చేయడమే కదా తత్వం. ఈ సృష్టిని మృత్యువును జయించడం, దీనికి ఒక తాత్వికమైన అనంతత్వాన్ని కలిగించడం అనేది ఒక లక్షణం. ఈ మృత్యువును జయించే క్రమంలో మనిషి ఎట్లా ముందుకు పోతున్నాడు, దానిలో మొదటి 2 అధ్యాయాలు 3 అధ్యాయాల దాకా సృష్టి ఆరంభం కూర్చుంటుంది. ఆ సృష్టి ఆరంభం ఎలా జరిగింది? వసద్వా ఇదమగ్రాసీత్ తత్వ సదజాయత. మొట్టమొదట అసత్తు ఉంటే తర్వాత సత్తు వచ్చిందని. ఇంకో చోట ఏమిటి? సౌమ్య ఇదమగ్ర ఆసీత్ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. మొట్టమొదట ఉన్నది సత్తే, తర్వాత అసత్తు వచ్చిందని. అనేక మతాలు సృష్టిలో ఉండేటువంటి, ఉపనిషత్తుల్లో ఉండేటువంటి అనేక భావాలు ఉన్నవి. ఈ అసత్తు మొట్టమొదట ఉన్నప్పుడు, సృష్టి ఆరంభం కానప్పుడు ఎట్లా ఉండే అప్పుడు ఆ స్థితిని భావిస్తూ అక్కడ ఉండేటువంటి అసద్వస్తువు నుంచి సద్వస్తువుగా పరిణమించినటువంటి పరిస్థితిని చెప్పడం కోసం మొదటి 2-3 అధ్యాయాలు ఉన్నవి. ఆ తర్వాత సృష్టి ఏర్పడిన తర్వాత సుఖ దుఃఖాలు, సంసారాలు, జాతులు, వాళ్ళ మధ్య ఉండే వైరుధ్యాలు,
సంఘర్షణలు, సమన్వయాలు, మతములు, విశ్వాసాలు, రకరకాల సాధనలు, మాస్టర్ సివి సాధన దగ్గర నుంచి అన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి అట్లా సాగుతూ చివరికి మృత్యువుని జయించే ప్రయత్నం దగ్గరికి వచ్చినప్పుడు ధర్మరాజు యక్షప్రశ్నల సందర్భంలో, అట్లాగే నచికేతుడు, సత్యకాముడు, తర్వాత ఒక బౌద్ధంలోకి పరిణమించినట్టు ఒక వ్యక్తి, అతనికి ఎట్లా నిర్వాణం సంభవించింది, ఈ రకమైన పరిణామాన్ని చెప్తూ మదర్ అంటే శ్రీ అరవింద్ ఆశ్రమంలో ఉన్నట్టు మదరు, ఆమె ఎట్లా ఈ పరిణామాన్ని ముందుకు నడిపిస్తూ వచ్చింది. చివరికి ఆమె ఈ అరవిందం అనే పడవలో ఈ సృష్టిని నడిపిస్తూ మృత్యు దాటిన తీరానికి తీసుకుపోతున్నదని చెప్పి ఆ విధంగా పూర్తి చేసే ప్రయత్నం జరిగింది. ఇది అనేకమైనటువంటి ఇతిహాస గాథలు, పురాణ గాథలు, మృత్యుంజయ ప్రయత్నాలు అనేకమైన దీనిలో ఉన్నవి. వీటన్నిటి యొక్క సంస్కారము, వీటన్నిటి గురించి తెలివిడి ఉండటం అనేది పాఠకుడికి చాలా అవసరం. అవి లేకపోతే కావ్యము సులభం కాదేమో అని అనుకుంటాడు. తాను పెంచుకోవాలి, కావ్యాన్ని బట్టి తను పెరగాలి తప్ప కావ్యం తన కోసము దిగి రావడం అనేది జరగదు. మణివర్తకులు దగ్గరికి ఇతడు పోతాడు కానీ కొనేవాడు పోతాడు తప్ప నగల దగ్గరికి, బంగారు నగల దగ్గరికి. నగలవాడికి ఇంటి ముందరికి రాడు అని చెప్పి ఆరుద్ర ఒక చోట ఎక్కడ ఉంటాడు కవిత అని చెప్తాడు. అట్లా ఎక్కడైనా సరే ఒక మహాసంస్కారానికి కలిగినటువంటి ఇతిహాసం ఉన్నప్పుడు ఆ ఇతిహాసంలో ఉండే ప్రాథమికమైన మౌలికమైనటువంటి అంశాలు, వాటికి సంబంధించిన ఇప్పుడు కఠోపనిషత్తు తాత్పర్యం తెలియకపోతే, నచికేతుడు తెలియకపోతే ఒక చాప్టర్కి అవగాహన కావడం కష్టం. అట్లాగే క్షుద్ర పంథకుడు బౌద్ధుడని చెప్పారు. అతను పొందినటువంటి అనుభవం ఏమిటంటే ఒక స్థితి వల్ల ఊరికే ఆ భావన వల్లనే అక్కడ సిద్ధిస్తుంది. ఆ భావన వల్ల సిద్ధించడం, మరొక చోట పరిణామాన్ని అవగాహన చేసుకోవడం వల్ల సిద్ధిస్తుంది. ఈ రకమైన మార్పులన్నీ కూడా చెప్తూ మధ్యలో సృష్టిలో జరిగిన పరిస్థితులు, సంఘర్షణలు, వాటిలో ఉండేటువంటి సుఖ దుఃఖాలు, వాటిని చెప్పడం జరిగింది. ఆ విధంగా కావ్యంలో సృష్టి ఆరంభం ఒక ఘట్టము, సృష్టి పరిణామానికి సంబంధించిన ఘట్టం ఒకటి, మృత్యువును దాటేటువంటి ప్రయత్నం ఒకటి, ఈ విధంగా 3 భాగాలుగా దాన్ని చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మెట్టెక్కుతూ పోతే సహృదయుడికి అది చాలా ఇష్టమైనటువంటి అమృత ఫలంలాగా అవగాహనకు వస్తుంది. దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో వచ్చిన కావ్యాల్లో కన్నీటి కొలం కానీ, ప్రీతి పుష్కరిణి కానీ, కృష్ణరశ్మి, నృసింహ ప్రపత్తి పూర్తిగా ఆధ్యాత్మికం వైపు మళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఇది ఆధ్యాత్మిక కావ్యాలా లేక దాంట్లో భారతీయ తాత్విక చింతనతో కూడిన కవిత్వం? ఏ కావ్యం కూడా ఆధ్యాత్మికం అంటే ఏమిటి? ఆధ్యాత్మికం అంటే అవగాహన ఉండాలి కదా ఫస్ట్. ఏమిటి ఆధ్యాత్మికం అంటే మతం కాదు, పూజాదులు కావు, కర్మకాండ కాదు, తాత్వికమైన వివేచనతో సృష్టిని అర్థం చేసుకొని ధ్యానాదుల చేత దాన్ని అనుగమిస్తూ అధిగమిస్తూ ముందుకు పోవడం ఆధ్యాత్మిక మార్గం. ఈ ముందు చెప్పిన కర్మకాండ పనికిరానిది నా ఉద్దేశం కాదు. అది కేవలం ఒక చిత్తశుద్ధిని కలిగించడానికి, గాఢమైన చింతనకు దారి తీస్తుంది. అంచేత మైథలాజికల్ సింబల్స్ వాడుకున్నాను నేను ఇప్పుడు మీరు చెప్పిన కావ్యాల్లో. కన్నీటి కులంలో అంత లేదు ఏది కూడా. సాధారణమైనటువంటి అవసరం జీవితంలో ఉండే దుఃఖము, వ్యక్తిగతమైన దుఃఖము, వాటికి సంబంధించిన రచనలే ఎక్కువ ఉన్నాయి. మృత్యువు పొందడం, మృత్యువుని పొందినప్పుడు ఎట్లా దాటాలి, దానికి సంబంధించిన విషయాలు కన్నీటి కులంలో ఉన్నాయి. అంచేత వ్యక్తిగతమైన దుఃఖము, వ్యక్తి పొందిన దుఃఖము అవి అక్కడ దానిలో ప్రధానమైతే, దేవి స్తుతికి సంబంధించిన మణిసేతువు కానీ, నృసింహ ప్రపత్తి కానీ, కృష్ణరశ్మి కానీ, ప్రీతి పుష్కరిణి కానీ, ఇవి కావ్యాల యొక్క స్వరూపం వేరు. నృసింహ ప్రపత్తిలో అనాహతంలో ఉండేటువంటి చైతన్యమే అది నృసింహుడు. అనాహతంలో ఉండే నృసింహుడిని
సాధించుకోగలిగితే, ఆయన మూలాధారం స్వాధిష్టానం మణిపురం దాటి అనాహతం దాకా పోగలిగితే అక్కడ ఉండేటువంటి నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖే భాస్వర ఈవార శుల్కవత్తన్వి పీతాభాస్వత్యనుపమ తస్యా శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత అని మంత్రపుష్పంలో మనం చెప్పుకున్నటువంటి నరసింహస్వామి ఉంటారు. నరసింహస్వామి మైథలాజికల్గా నరసింహస్వామి, కానీ అసలు నిజంగా ఆయన ఏమంటే అనాహతంలో ఉండేటువంటి సూర్యుడు, సింహస్యాధిపతి సూర్య అని. సింహము సూర్యుడు ఒకటే. ఆ సూర్య చక్రమే అనాహత చక్రం, 12 దళాలతో ఉంటుంది. అది హృదయ చక్రము. హృదయోపాసనమే నృసింహోపాసనము, నృసింహోపాసనమే హృదయోపాసనం. ఇక్కడ యౌగికంగా ఉండే అంచేతని మీకు చాలా చోట్ల ఎక్కడ చూసినా సరే నరసింహమూర్తిలో యోగ నరసింహమూర్తి లక్షణమే కనిపిస్తుంది. ఆయన ఎప్పుడు కూడా యోగానికి అధిష్టాత. ఆ నృసింహతత్వము పరిణామానికి హేతువుగా, ఆ నృసింహతత్వము హృదయ ఉపాసనగా, హృదయంలో ఉండేటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవడం, సాక్షాత్కారం పొందటం. హృదయస్థమైనటువంటి హంస, సింహమే వ్యత్యస్తంగా చదివితే హంస అవుతుంది. ఈ హంసయే ప్రయాణానికి, ప్రాణ ప్రయాణ సమయంలో దాని యొక్క ఉనికి చాలా ముఖ్యమైనది. సావిత్రి కానీ నచికేతుడు కానీ మొదలైన వాళ్ళు తమ శరీరంలో విడిచిపెట్టినప్పుడు పొందిన ప్రయాణ పద్ధతి ఏమిటంటే అనాహతంలో ఉండే హంస నాసికా ద్వారంలో నుంచి బయటకు వచ్చి అది పరలోకాలకు వెళ్ళి మళ్ళీ వస్తుంది. అప్పటిదాకా శరీరంలో మిగిలిన ప్రాణాలు ఉంటాయి. ముఖ్య ప్రాణం మాత్రమే హంస రూపంలో వస్తుంది. ఈ హంస రూపంలో వచ్చేటువంటి పరిస్థితిని దాన్ని అర్థం చేసుకొని ఆ హృదయస్థమైనటువంటి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ అని ఒక శృతి ఉంది. ఆ జ్వాలమాలాకులంగా ఉండటమే జ్వాలా నరసింహమూర్తి అనే నరసింహమూర్తుల్లో ఒక మూర్తి ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితి అర్థం చేసుకోవడం కోసం భౌతికమైన పురాణ కథగా కాకుండా దానిలో ఉండే యౌగికమైనటువంటి తత్వాన్ని చెప్పగలిగితే దాని యొక్క సారాంశం మనకు అవగాహనకు వస్తుంది. అక్కడ ఉండే స్తోత్రము చూడటానికి నృసింహ స్తోత్రము కేవలం శతకంలాగా 150 పద్యాలు ఉన్నవి అట్లా కనిపిస్తుంది తప్ప అది ఆ మాత్రం పరిమితం కాదు. అది ఒక సాధన, కృషి చేసిన ప్రయత్నము. నాకు ఒక మాట ఇప్పుడు చెప్పాలి. రాముడు కైకితో మాట్లాడేటప్పుడు నన్ను మహర్షి అని గుర్తించు అంటాడు. కైకేయి చేతిలో పెరిగిన వాడే, కానీ ఆయన మహర్షి అనే సంగతి ఎవరికి తెలియదు, కౌశల్య కూడా తెలియదు అనమాట. ఆ రకంగా ఒక ఈ సాహిత్యంలో ఉండే ప్రతి చరణంలో కూడా, ప్రతి సన్నివేశంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా నేను ఒక అడుగు ఆధ్యాత్మిక సాధనలోనే ముందుకు నడుస్తూ పోతున్నాను. కాబట్టి ప్రతి కావ్యంలో ఇదే అంశం కనిపిస్తుంది. అమ్మవారి యొక్క స్తోత్రం చేసినప్పుడు కూడా ఆమె బాలా త్రిపుర సుందరి కావచ్చు, లేదా రాజరాజేశ్వరి కావచ్చు, కామేశ్వరి కావచ్చు. ఆమె అందువల్లనే 15 ఖండాలు, ఒక్కొక్క ఖండంలో 20 పద్యాలు ఉండటం, దానిలో ఒక పంచదశికి ఒక ప్రతీకాత్మకమైన ప్రతీకగా ఆ కావ్య నిర్మాణం జరిగింది. మణిసేతు. ఆ మణిసేతువులో మొట్టమొదటి పద్యము అనాహతలో ఉండేటువంటి నరసింహస్వామి స్తోత్రంతో ప్రారంభమవుతుంది. పరుగున వచ్చి నీ ప్రకట భావం మేల్కొని ఉన్న చోట తొందరపాటు పుట్టినందులకు నైగమ దివ్య మనోజ్ఞ దీప్తిని కలిగించావు హృదయంలోని. అంటే స్వామి సన్నిధిలో, వేల్పుగొండలో ఉండే నరసింహస్వామి సన్నిధిలో అక్కడ జన్మ జరిగింది నాకు. ఆ జన్మ జరగడం వల్ల పరుగున వచ్చి నీ ప్రకట భావం మేల్కొని ఉన్న చోట తొందరపడి పుట్టినందులకు, అది ఇల్లు కాదు, ఊరు కాదు, యాత్రాస్థలం, లేదా మా అమ్మకు మేనవాళ్ళ ఇల్లు. అయినా సరే అక్కడ పోయి ఎందుకు అక్కడ జన్మించడంటే స్వామి సంకల్పం అది. అందువల్ల ఏమైందంటే వాక్యంలోకి, శబ్దజాలంలోకి ఈ వేద తత్వమైనటువంటి అంశము, వేదాల్లో ప్రతిపాదితమైన తాత్విక అంశములన్నీ కూడా నా భాషలోకి వెలువట్టి చేశావు అని చెప్పి అక్కడ ఒక పద్యం ఉంది.
శ్రీ సంశ్లిష్టం అనాహతాబ్జ నిలయమని ప్రారంభమవుతుంది ఒక శ్లోకం ముందు. ఆ తర్వాత ఈ పద్యము, తర్వాత వరాహ వర్ణన వస్తుంది. వరాహము కూర ఎత్తి భూమిని ఉద్ధరిస్తుంది. ఆ వరాహస్ అంటే తొలి వెలుగు, మొదటి శ్రేష్టమైనటువంటి వెలుగు అని అర్థం. ఈ వరాహమూర్తి ఆ తర్వాత ఇవి రెండు ప్రధాన అవతారాలు. తర్వాత రాముని గురించిన వర్ణన ఉంది. రాముని గురించిన వర్ణనలో కూడా ఏమిటంటే, నిన్ను నిన్నే ఎడదలోన నిన్ను గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు సాధుమతి నీవే భూపతి శ్రేష్ఠుడంచు. ఎదలో నన్ను గణించి సాధుమతి నీవే భూపతి శ్రేష్ఠుడంచు. ఎదలో నన్ను రణించు నాదమతి నీవే తారక బ్రహ్మమంచు. ఎదలో నన్ను గుర్తించి జ్వలించు దీప్తమతి నీవే అంతరాదిత్యుడంచు. అదనులు గుర్తిడలేక చొక్కి తిని రామ జానకి వల్లభ అని ఒక శ్లోకం ఉంటుంది. ఇక్కడ కూడా ఏమిటంటే, ఒక దశలో ఒక స్టేజ్లో ఆయన రాజు, గొప్ప ఆదర్శమైన రాజు, రాజ్య నిర్మాణం చేశాడు. భారతదేశానికి ఇవాటికి కూడా ఆదర్శమైన రాజ్య వ్యవస్థ ఏదంటే రాముడి రాజ్యమే, భూపతి శ్రేష్ఠుడు. అట్లాగే ఉపాసన చేసే సందర్భంలో తారక మంత్రము అంటే రామమంత్రమే. మూడవ దశలో అంతరాదిత్య విద్య ద్వారా మోక్షం సాధించవచ్చు. అంటే లోపల ఉండే ఇనాహతంలో ఉండే సూర్యుడిని దర్శించడం అని అర్థం. ఈ అంతరాదిత్య విద్య గురించి ఛాందోగ్య ఉపనిషత్తులో చాలా వివరంగా ఉంది. 1000 పడగల నవల్లో గిరిక మోక్షం పొందినప్పుడు ఆమె కలిగిన అనుభవం, ఆ మోక్షం పొందుతున్న అనుభవాన్ని అంతరాదిత్య విద్య ఉపాసన ద్వారా కలిగినట్టుగా కవి అక్కడ వర్ణిస్తాడు. ఇలాంటి అనేకమైన సందర్భాలు ఉంటాయి. ఇక్కడ కవిత్వము సాహిత్యం అంటే ఏదో ఛందస్సు, ఒక ఏమంటారు గణములు, ప్రాసలు, శబ్దములు, వీటికి పరిమితం కాదనుకుంటా నేను అనుకుంటాను. సాహిత్యం సాధనకి ఒక ఉపాంగం మాత్రమే. ఆ సాహిత్యాన్ని ఒక ఉపాంగంగా నేను భావించినాను కాబట్టి ఆ సాధనలోకి ఇవన్నీ భాగములవుతున్నాయి తప్ప, నేను సాహిత్యం ద్వారా ఏదో యశస్సే అర్థకృతే వ్యవహార విదే శివేతరక్షతే అన్న స్థితిలో లేదు. అది మామూలుగా చెప్పుకోవడానికి పనికి వస్తాయి తప్ప, అంతకంటే ఉదాత్తమైనటువంటి ఆశయంతో చేసిన ప్రయత్నం. పోతన్న గారికి, విశ్వనాథకు, తిక్కనకు ఎట్లయితే ఆధ్యాత్మికమైన సాధన పద్ధతి లక్ష్యమైందో, నాకు కూడా సాహిత్య పద్ధతి అదే. కృష్ణరశ్మిలో కూడా అదే లక్షణం ఉంది. కృష్ణరశ్మిలో చివరి పద్యంలో అక్కడ వస్తుంది, ఈ ప్రావరణ తొలగించవద్దు అక్కడ ఉంటుంది. అట్లాగే మనకు ఇంకొకటి చెప్పినావు, ప్రీతి పుష్కరిణి అనేది ఒక అంతర్మథనంతో పొందినటువంటి కావ్యం. అది ఆధ్యాత్మిక కావ్యం అని స్పష్టంగా నేను చెప్పలేను, కానీ అది జీవితంలో ఉండేటువంటి అనుభవం, జీవితంలో, సంసారంలో, కామనలో ఉండేటువంటి అనుభవాన్ని ఉన్నతీకరించుకున్నప్పుడు కలిగిన కావ్యం అది. కేవలము శరీరానికి సంబంధించిందే కాక, శరీరము, మనస్సు, చిత్తము, ఉన్నత చైతన్యం, ఈ మూడు ఒకదాని తర్వాత ఒకటి ఉన్నతంగా ఎక్కేటువంటి ప్రయత్నం కామన ద్వారా చేసినప్పుడు ప్రీతి పుష్కరిణి అట్లా అవుతుంది. అంచేత ప్రీతి పుష్కరిణి అమ్మవారి పేరు. ప్రీతి పుష్కరిణి శాంతాం శుక్లమాయామరామశ్యమని మహాలక్ష్మి పేరు. మహాలక్ష్మి స్థితి కారకురాలు. స్థితి సంసారంలో ఉంటుంది, ఈ సంసారము కామనలో ఉంది. సో అకామయత బహుశ్యాం ప్రజాయేతి అని భగవంతుడు సంకల్పం చేసినప్పుడు కామం పొందేట మొదలు. ఆ కామము పొందినప్పుడు వచ్చిన కావ్యం అది. కామను దివ్యీకరించే ప్రయత్నం చేసినప్పుడు వచ్చిన కావ్యం అది. దానిలో భక్తి సంబంధమైన అంశం లేదని అనుకుంటాను నేను అనుకోవడం. దాన్ని ఆ విధంగా ఏంటంటే, లోకంలో ఉండేటువంటి సాధన, కామ సాధనని ఉన్నతీకరించే ప్రయత్నం ఉంది. ఇంకంత ప్రీతి పుష్కరిణి, ప్రీతి అనే సరస్సు ఈ సంసారం.
స్త్రీ పురుషుల మధ్య ఉండే సంసారము అది ప్రీతి పుష్కరిణి. దాన్ని అలా చెప్పి దాన్ని ఎట్లా ఉన్నతీకరించే ప్రయత్నం చేయాలని చేయడం జరిగింది. అది ఇంకా దాన్ని చూసి అక్కడేదో తంత్రం ఉన్నది, తంత్రం అంటే తంత్రం ఉంది, ఉన్నవి కొన్ని సందర్భాలు దానిలో తంత్ర విశేషాలు కూడా ఉన్నవి. ట్రయాంగిల్స్, 2 ట్రయాంగిల్స్ చెప్పడం అవుతుంది. వక్షస్థలము, ముఖము, ఇది ఒక ట్రయాంగిల్ అని, వక్షస్థలము లోని భాగం ఇది కలిసి ఇంకో ట్రయాంగిల్ అని, అట్లా సింబల్స్ చెప్పినటువంటి సన్నివేశాలు ఉన్నవి. కానీ ఆ 1-2 పద్యాలని పక్కకు నెడితే మిగిలిందంతా కూడా సాహిత్యంలో మనిషి సాధించగలిగినటువంటి, జీవితంలో సాధించినటువంటి ఒక ఆనంద స్వరూపము దానిలో ఉంది, కామంలో ఉంది. ఆ కామాన్ని పొందడానికి మనిషి సాధన చేస్తే అక్కడ మనస్సు నిశ్శబ్దం అవుతుంది. ఆ నిశ్శబ్దత మనస్సు పొందినప్పుడు అది ముక్తి సాధన అవుతుంది. దాన్ని సంబంధించిన విషయం అక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది. సాధారణంగా ఇంతసేపు నేను ఆ కావ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడలేదు, ఇంతసేపు ఎప్పుడు మాట్లాడలేదు. దాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నాను. దాన్ని ఏదో తంత్రానికి ముడిపెట్టే ప్రయత్నం కూడా ఒకళ్ళిద్దరు విమర్శకులు చేశారు. కానీ అది తాంత్రికమైన అంశాలు కొన్ని ఉన్నవి, కానీ మొత్తం తాంత్రికమైన అంశం అయితే కాదు. మీ శ్రీకృష్ణోపనిషత్తుకు ఉపనిషత్ అని ఎందుకు పెట్టారు? అది ఉపనిషత్తే, అష్టోత్తర శతోపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు అది శ్రీకృష్ణోపనిషత్తు. శ్రీకృష్ణ తత్వాన్ని చెప్పడం కోసం భాగవతంలో ఉండేటువంటి అనేక ఉపాఖ్యానాల యొక్క సింబల్స్ ఇచ్చే ప్రయత్నం జరిగింది అది దానిలో. దాన్ని నాకు ఎల్చూరి మురళీధరరావు, నేను ఒక అపారమైన దుఃఖంలో ఉన్నాను అప్పుడు. అపారమైన దుఃఖంలో ఉన్నప్పుడు దాన్ని తొలగించడం కోసం నాకు ఆయన సజెస్ట్ చేశాడు, శ్రీకృష్ణోపనిషత్తు వివరణ రాయండి అని. అప్పుడు నేను ఆ శ్రీకృష్ణోపనిషత్తును 98 ఏదో ఆ సంఖ్యలో వస్తుంది అష్టోత్తర ఉపనిషత్తులో. దాన్ని ఉపనిషత్తు నేను పేరు పెట్టలేదు, దానికి సహజంగా దానికి ఉన్న పేరే. నేను దాన్ని వివరించే ప్రయత్నం, శ్రీకృష్ణ తత్వాన్ని వివరించడానికి చేసిన ప్రయత్నం, శ్రీకృష్ణ సాధనలో అదొక భాగం. కృష్ణ ముందే జగద్గురు, అది విషయం. శివాభిసారిక అనేది ప్రియుని గురించి ప్రియురాలు సంకేత స్థలానికి పోవడాన్ని అభిసారిక అంటారు అలంకార శాస్త్రం ప్రకారం. ఈ శివాభిసారిక అనేది కూడా ఇక్కడ శివుని గురించి అభిసరించడం. సాధారణంగా కృష్ణుని గురించి అభిసరించడం మధుర భక్తి అని చెప్పి దానికి సంబంధించిన రచనలు చాలా ఉన్నవి, గాథలు ఉన్నవి. రాధాకృష్ణుల యొక్క భక్తి తత్వము, దాని గురించిన ప్రచారం దేశంలో అనంతంగా ఉన్నది. అయితే నాకు అనిపించింది, శివుడు ఏం చేశాడు, శివుడి గురించి ఎందుకు అభిసరించకూడదు? అంచేత శివుని గురించి అభిసరించడం అనేది అంతర్ముఖంగా జరగాలి. కృష్ణుడి ఎందుకు చేసిన అష్టపదుల్లో మొదలైన చోట ఉండేటువంటిది లౌకికమైన శృంగారం యొక్క ప్రతిఫలనంలాగా ఉంటుంది, కానీ అది కూడా ఆధ్యాత్మికమే. ఇక్కడ శివాభిసారికలో ఉండే అంశం ఏంటంటే అంతర్ముఖంగా వెళ్ళి అంతర్ముఖంగా శివతత్వాన్ని జీవుడు పొందేటువంటి ప్రయత్నం. దాని మీద ఈ మధ్య జూమ్ మీటింగుల్లో ఒక 5-6 సార్లు ఒక ఆయన మాట్లాడారు, దాని గురించి వివరంగా మాట్లాడారు, దానిలో ఉండే ప్రతీకలను తీసుకుంటూ. అంచేత శివాభిసారిక అప్పుడు ఏమిటంటే, నేను అభిసరించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఐ లాస్ట్ మై వైఫ్. అప్పుడు నేను ఒంటరి అయ్యాను. ఈ ఒంటరితనం నుంచి ఏం చేయాలంటే నాయకుడు కావాలి. నేను స్త్రీని అవుతాను. అప్పుడు స్త్రీని అయ్యి నాయకుడి కోసం వెతుక్కుంటూ పోతే అప్పుడు శివుడు వచ్చాడు. ఆ శివుడిలో ఉండేటువంటి మంగళతత్వం, మధురతత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం అక్కడ జరిగింది. అలా అసాధారణమైన ప్రయత్నమే, కానీ అది ఒక విశేషం. ఇంకొకటి ఏమిటంటే, మన దేశంలో ఈ సంప్రదాయాల్లో రకరకాల పద్ధతుల్లో ఏడు వచ్చి తరుముతున్నా సరే శివాలయం దగ్గరికి పోవద్దు, ఇక్కడికి పోవద్దు, అక్కడికి వద్దనేటువంటి ఒక విచిత్రమైన పరిమితిలో విధించి మనుషుల్ని ఈ పరిమితులుగా తీర్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు దాన్ని భేదించి
దాంతో ఆ భేదం అనేది లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అని మనం రోజు సంధ్యావందనం చెప్పుకుంటున్నాము. సర్వదేవ నమస్కార కేశవ ప్రతిగచ్చతి అన్నప్పుడు అప్పుడు ఎవరికి నమస్కరిస్తే ఏ పేరు పెడితే? ఆ విధంగా ఇప్పుడు రుద్రాభిషేకం చేసినప్పుడు కూడా విష్ణు దేవాలయంలో రుద్రాభిషేకం చేయొచ్చు, శివాలయంలో విష్ణువును చేసుకోవచ్చు. ఇప్పుడు కార్తీక దామోదర పూజ, కార్తీక ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు మాటల్లో. దానిలో ఒక సందర్భంలో ఏం చెప్పారంటే విష్ణువాలయంలో కూర్చొని శివస్మరణ చేయాలి, శివతత్వాన్ని భావన చేయాలి. శివాలయంలో కూర్చొని విష్ణుతత్వాన్ని భావన చేయాలి. ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు గొప్ప తాత్వికులు, ఆయన సాధకులు, అనేకమైన మార్గాలు తెలిసినవారు. ఆయన విష్ణు సూక్తం శ్రీ సూక్తంతో శివాభిషేకం చేశారట. అలా ఉండేటువంటి అంశాలు ఉన్నవి. నేను దాని పీఠికలకు మాట రాశాను. కొట్టుముక్కుల రమాకాంత తెల్లవారిని గడిచిన శతాబ్దము తొలి రోజుల్లో, తొలి 30-40 సంవత్సరాల్లో ఆయన గొప్ప సాత్వికుడు. రాయపూడి సుబ్బారావు గారి పుస్తకాలకు ముందు మడకుండా రాశాడు ఆయన. రమ్యాలోకానికో మాధుక దర్శనానికో దీనికి రాశాడు ఆయన. అట్లా ఆయన శివం మహాభాగవతం స్మరామి అని కొన్ని పద్యాలు రాసి శ్రీ వైష్ణవ పత్రికలో అచ్చు వేశాడు. నేను 40 చివరిలో అనుకుంటా శ్రీ వైష్ణవ పత్రికలో ఆ పద్యాలు చదివాను. అయితే భాగవతుడుగా ఆయన ఆరాధించాడు. ఇక్కడ నేను భాగవతుడు కాకుండా ప్రియుడిగా ఆరాధించే ప్రయత్నం చేశాను. అంచేత శివుడు విష్ణువు ఇద్దరి మధ్య, కృష్ణుడి మధ్య, రాముడి మధ్య, శివుడి మధ్య, అసలు రూపములన్నీ కూడా రూపరహితమైనటువంటి స్థితికి పోతేనే సాధన సాధ్యం. రామకృష్ణ పరమహంస ఒకసారి వివేకానందుడు సాధన చేస్తూ ఒక ప్రశ్న అడిగట. నేను సాధన చేస్తూ ఉండగా నాకు అమ్మవారు కనిపిస్తున్నది భ్రూమధ్యంలో కనిపిస్తున్నది అమ్మవారు అంటే ఆయన ఇంకా కొన్ని రోజులు సాధన చేయమన్నాడు. ఆ కొన్ని రోజులు సాధన చేస్తే ఆ మూర్తి కూడా 2 ముక్కలై పడిపోయిందని చెప్పేసి శూన్యమైన స్థితి వచ్చిందని, రూపరహితమైనటువంటి తేజోవలయం దర్శనమైందని చెప్పారట. ఇది రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగా ఉంది. అట్లాగే విశ్వనాథ మధ్యాకరణలో శివుడి ముందర కూర్చున్నప్పుడు విష్ణువు ముందర కూర్చున్నప్పుడు శివుణ్ణి ఆయన దర్శించాడు. అంటే రూపాన్ని తొలగించుకునే ప్రయత్నం. సుదర్శనమది చేత వాసుకి చుట్టుకున్నట్లు విదిత శంఖము వినాయకుని నెమ్మోము విరిసినట్లు పదరుధ్వపుండ్రము త్రిశూలము పగిదిగా రూపు చెదరక రావయ్య వెంకటేశ్వర శేషాద్రి నిలయాన్ని. ఆ శేషాద్రి నిలయాన్ని చూసినప్పుడు ఆయనకు విష్ణువు చూస్తుంటే శివుడు కనిపించాడు. అట్లాగే శిరస్సునున్న స్వర్గంగా దిగివచ్చి శంతను నిలువ గిరిరాజ దుహిత కోపమున అరమేని కేరింత వదల గరళమ్ము కాంతి మేననెల్లడ క్రమగా శివత విరజిమ్మ వచ్చితో ఇటకు ఉన్నంగి వేణుగోపాల చూస్తే ఆయన శివుడు కనిపిస్తున్నాడు. ఇట్లా శివ విష్ణువుల మధ్య అంటే రూపం అనేది కూడా ఒక సాధనలో ఒక దశ దాకా ఉంటుంది తప్ప రూపము నుండి రూపరహితమైనటువంటి స్థితికి పోవడమే ఆధ్యాత్మిక సాధనలో ఉండేటువంటి పరిస్థితి. సగుణ ఉపాసన మెట్టే తప్ప సగుణ ఉపాసన పరమార్థం కాదు. ఈ తత్వములో సగుణోపాసన మాత్రమే పరిమితంగా ఉన్న వాళ్ళ కొంచెం వింతగా కనిపించవచ్చు, కానీ ఇది పరమార్థమైన విషయము. మొదలైన పెద్ద ఆచార్యులు తాత్వికులందరూ కూడా చెప్పినటువంటి విషయం. ఇందుకోసం శివాభిసారిక శివోపాసన పద్ధతిగా కనిపిస్తుంది తప్ప అది కూడా పరబ్రహ్మోపాసనలో భాగమే. మీరు 2 స్మృతి కావ్యాలు రాశారు, మణికర్ణిక పరిక్రమ. అవును. ఈ రెండిటి గురించి వివరించండి, వీటి నేపథ్యము, వీటి భావన. స్మృతి కావ్యాల్లో ఉండేటువంటి ఏమిటి అంటే ప్రధానంగా స్మృతిని చెప్పడమే ఉద్దేశం. మృతి నుంచి స్మృతి రావడం. నేను తెలుగులో స్మృతి కావ్యాలను ఒక వ్యాసం రాశాను, భావకసీమలో ఉంది. దానిలో ఋగ్వేదంలో ఉండే ఒక స్మృతి గీతాన్ని చెప్పి దాని ద్వారా ఆ వ్యాసాన్ని ముందుకు నడిపించాను.
అంచేత మృతి అనేది సృష్టిలో ఉండే అంశమే, అది ఎక్కడికి పోయేది కాదు. మృతి లేకుండా శరీరాన్ని నిలుపుతామని చెప్పి తాత్వికులు చెప్పినప్పుడు, ఆ తాత్వికులు చెప్పిన మాటలు తాత్వికంగా నిలవడమే. జీవుడు ఉంటాడు, వేరే శరీరం ధరించడము లేక ముక్తి పొందినటువంటి ఒక నిర్గుణ స్థితిలో ఉండటమో ఉంటుంది తప్ప, శరీరం నిరంతరాయంగా మరణం లేకుండా ఉండటం అనేది సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. ఆ స్థితిలో స్మృతి కావ్యము అనేది ఏమిటంటే, ఆ స్మృతిని గుర్తు తెచ్చుకోవడం. ఆ వ్యక్తి, నేను అన్నయ్య పోయినప్పుడు రాసింది మణికర్ణిక. అవును. ఈ మణికర్ణిక ఏమిటంటే, కాశీలో క్షేత్రం, అది ఒక ఘట్టము. మణికర్ణికలో హరిశ్చంద్రుడు అక్కడ శరీరం ఏదేదో కథ చెప్తారు కదా. అవును, హరిశ్చంద్ర కథ అక్కడే ఉంది, హరిశ్చంద్ర కథ ఉంది. మణికర్ణికలో అక్కడ దాన కావడం, అవును, అమ్మవారి కర్ణాభరణం పడిందని ఆ కథనాలు ఉన్నవి. అంటే మరణానికి సంబంధించిన ఒక ఘట్టం అది. మరణాన్ని అక్కడ సమలీనం చేసుకొని, అక్కడ లీనం చేసుకొని, ఆ స్మృతిని ఒక అనుభూతిగా మార్చుకునే ప్రయత్నం చేసేది అది మణికర్ణిక. ఇప్పుడు సాధారణంగా స్మృతి కావ్యాల్లో ఆ పేరు చెప్పి అతనితో ఉండే అనుబంధాన్ని, భౌతికమైన అనుబంధాన్ని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. నారాయణ సుబ్బారావు గారి విషాదమోహనంలో అదే ఎక్కువ ఉంది. క్రమక్రమంగా చివరికి ఆధ్యాత్మిక మార్గంలోకి ఆయన వెళ్ళిపోయినాడు. మాతృగీతాల్లో అట్లాగే ఉంది. వరలక్ష్మి త్రిశతిలో కూడా సత్యనారాయణ గారు తన భార్య యొక్క స్మృతి శతకము, కర్మశతకము, స్మృతి శతకము, నిత్య శతకం అని 3 శతకాలు రాశాడు. కర్మశతకంలో భౌతికమైనటువంటి ఆమె చనిపోయినప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, దానిలో ఆయన పొందినటువంటి తీవ్రమైన దుఃఖము దాన్ని చెప్పాడు. చెప్పి అక్కడ, ఓ సఖ ప్రియ భార్యాభియోగ మెరుగనట్టి ఓ పూర్వ సత్కృతి, అక్కడ నీవు కర్మశతకము చదువకు, మర్మఘాతి నీవెరుంగవు దానిలోని దగు అని వదిలేశాడు. పద్యం పాదాన్ని వదిలేశాడు అక్కడ సంఘంలో. అంచేత అక్కడ ఉండే దుఃఖము, ఆ దుఃఖం ఉంది. స్మృతికి వచ్చేసరికి ఆ దుఃఖం పలచబడింది. నిత్య శతకంలో ఏమిటంటే, చివరికి ఆ స్మృతి యొక్క స్వరూపము నిత్యమైన ఆత్మవివేకం చేత తొలగించుకోవాలి, ఆ దుఃఖం తొలగి శాంతి కలగాలి, హృదయంలో శాంతి కలగాలి అని శాంతి అనే దాంతోనే అది పూర్తి చేస్తాడు. అంచేత భారతీయ తాత్విక పద్ధతిలో స్మృతి కావ్యము, స్మృతి మాత్రమే మిగలడానికి వీల్లేదు. అంతకుముందు రాయపూడి సుబ్బారావు గారి నందా శతకం కానీ మిగిలిన స్మృతి కావ్యాల్లో ఉండేది వ్యక్తిగతమైన స్మృతులు మాత్రమే ఉన్నవి. వాటి దాటి దివ్యమైనటువంటి అంశముగా పరిణమించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. అంచేత మణికర్ణికలో ఉండేటువంటి దుఃఖము క్రమంగా పలచబడుతూ మొదటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే శరణు పొందినటువంటి సన్నివేశం దాకా నడుస్తుంది. అది ఆ రకమైనటువంటి పరిస్థితి, అది ఒక రకంగా శాంతి పొందినట్టు పరిస్థితి అక్కడ ఉంది. ఇక పరిక్రమ సంగతి వస్తే, పరిక్రమ మొత్తం స్మృతి కావ్య రూపం కాదు. అది స్మృతి సన్నివేశం ఉంది, దానిలో కొన్ని చోట్ల ఉన్నది. కానీ స్మృతి కావ్యం కాకుండా అది జీవిత తత్వము, జగత్ యొక్క పరిస్థితి, దానిలో ఉండే సుఖాలు, దుఃఖాలు, రాజకీయాలు, కష్టాలు, హైదరాబాద్లో జరిగినట్టే బాంబ్ బ్లాస్ట్ అప్పుడెప్పుడు జరిగిన ఆ సన్నివేశాలు, గురువు స్మరణ, తర్వాత పరంపర, నిత్య పరంపరలో ఉండే మన తాతగారిని వచ్చిన స్మరణ, ఇవన్నీ ఉన్నవి. ఒక ఖండకావ్యం అది. అయితే స్మృతి అంటే దానిలో అంతర్గతంగా ఒక ధారలాగా దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖాన్ని తొలగించు చివరికి కృష్ణుడి యొక్క స్మరణతో పూర్తవుతుంది ఆ కావ్యం. తల్లి దేహమిచ్చు, తరుణి జీవితమిచ్చు, జగములేలు తల్లి జ్ఞానమిచ్చు, గురువు నిన్ను తీసుకొని పోయి కృష్ణుని పదములందు చేర్చు ప్రాణహితుడు అని పుడుతుంది కావ్యం. అది కావ్యము, ఖండకావ్యము. అనేక ఖండికలు ఉన్నవి, వ్యస్తంగానే ఉంటాయి, మాలికలో ఉండే పూలలాగా ఉంటాయి. అంటే ఏ పువ్వుకు ఆ పువ్వు ఇండిపెండెంట్ అయినా ఒక దారం ఉంది. ఆ దారం దుఃఖము. ఆ దారం దుఃఖం నుంచి బయటపడటం కోసం ధ్యానం అనే
గురువుని ఆశ్రయించడం జరిగింది అక్కడ. గురువుని ఆశ్రయించిన పద్యాలు కూడా ఒక 10 పద్యాలు ఒక దానిలో ఉన్నట్టున్నాయి, ఒక ఖండికలో ఉన్నట్టున్నాయి. అలా అదొక విశేషమైనటువంటి కావ్య స్వరూపంగా భావించాలి. ఈ సందర్భంగా ఎట్లా పరిక్రమ ప్రస్తావన వచ్చింది కాబట్టి మా అమ్మ గురించి మీరు చెప్పండి. మీ అమ్మ గురించి ఏం చెప్పాలి? నేను చెప్పాలి. మీకు తెలియదు. మీరు చెప్పండి. అదేమిటంటే ఒక గృహస్థ ధర్మంలో ఉండేటువంటి లక్షణం, ఇక్కడ సమానమైన పరిస్థితి మన కుటుంబాలలో లేని ఒక విషయం ఏంటంటే స్త్రీ పురుషుల మధ్య ఒక సమానమైనటువంటి పరిస్థితి క్రమంగా ఇవాల్వ్ అయింది మాకు. మొదట్లో కొంచెం తక్కువ ఉండవచ్చు, క్రమక్రమంగా సమానంగా ఉండటం, సమానమైనటువంటి ఆనందాన్ని, సమానమైనటువంటి సుఖాన్ని, సమానమైన దుఃఖాన్ని సమానంగా నిర్ణయాలు చేయడం, ఏదో 10 మందికి గృహస్థుడుగా చేయవలసినటువంటి బధిర పంబంధ భిక్షుక బ్రహ్మచారి జటి పరిభ్రాజక అతిథి క్షపణక అవధూత కాపాలిక జనాదులకు నెల గృహోత్తమ గార్హ్యస్థ్యము ముఖ్యమని చెప్పి మా ప్రవరుడు చెప్పినట్టుగా, మనుచరిత్రలో చెప్పినట్టుగా ఇల్లు ఒక ఆశ్రయంగా ఉన్నది, ఆశ్రమంగా ఉంది. అందువల్ల అక్కడ వచ్చిన వాళ్ళ దుఃఖం తొలగించే ప్రయత్నం చేసుకోవడం జరిగింది. ఆమె తన శరీరంలో ఉండే నొప్పులు అవన్నీ ఉన్నా సరే ఆ నొప్పులను అధిగమించి అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారి దయతోని ఆమె జీవితాన్ని ఉన్నత స్థితిని పొందుతూ, ఉన్నత స్థితిని పొందించుతూ సంసారంలో అందరికీ అలా నడిపించడం జరిగింది. అందువల్ల గురువుగారే చెప్పారు అప్పుడు, ఆమె గౌరీలోకం పోయిందయా, మీ ఏ కర్మలు చేయకపోయినా పర్వాలేదని. ప్రకటిత కీర్తి లేమ ప్రకృతి గౌరీ గౌరీ పదపద్మములంటేను లేమ ఒంటి కానీ ఒక పద్యం నేను రాశాను. దానిలో అలా నేను అశ్రుభోగులు అనుకుంటాను, అశ్రుభోగులు రాశాను. అంచేత ఆ రకంగా ఆమె గురువుగారు చెప్పిన మృత్యుంజయ విద్య ఎక్కడో రాశాను నేను. గురువుగారు నాకు నా భార్యకు మృత్యుంజయ విద్య నేర్పారని. అంచేత మృత్యుంజయ విద్య నేర్పడం వల్ల, దాన్ని సాధన చేయడం వల్ల ఆమె చనిపోయిన ఒక సెకండే దుఃఖం అనేది, అంటే మరణ వేదన లేకుండా పోయింది. ఒకసారి ఆ బాత్రూమ్ వెళ్ళొచ్చి అక్కడ పడుకోబెట్టగానే ముక్కులోంచి, కుడి ముక్కులోంచి చిన్న శ్వాస బుస్ అని చప్పుడు వచ్చింది, పోయిందంతే. బాగానే ఉంది అంతవరకు, సాయంకాలం దాకా బాగుంది, అప్పటిదాకా బాగానే ఉంది. అంచేత మృత్యుంజయ విద్య యొక్క సాధనలో ఆమె పరిణతి సంపాదించింది, ఉన్నతిని సంపాదించింది అని అనుకుంటున్నాను. ఇది వ్యక్తిగతమైన విషయం తప్ప దీన్ని సాహిత్య ప్రపంచంలో చెప్పాల్సిన విషయం కాదనుకుంటా. ఇది సాహిత్య విషయం. దీనిలో ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు కొన్ని సాహిత్య ప్రపంచానికి సంబంధించినవి కావు, నా సాధనకు సంబంధించిన మాట కానీ ఇది కానీ ఇలాంటివి అట్టనే ఉంటాయి. వాటిని బయటికి తీసుకురావడం న్యాయం కాదేమో. చెప్పు. చాలా సంతోషంగా ఉంది. నాన్నగారి సాహిత్య దర్శనంలో ఇది ఒక బిందుమాత్ర వివేచన. తరువాత మరికొన్ని ఇంటర్వ్యూల్లో నాన్నగారి విమర్శ, మిగతా సాహిత్య ప్రయాణం గురించి తర్వాత ఇంటర్వ్యూలో చర్చించుకుందాం.